ఓం గం గణపతయే నమః. అవిఘ్నమస్తు. ముందుగా జయసింహనం మీతోనే స్టార్ట్ చేస్తా. స్వాతంత్ర్యం అని అనగానే చిన్నప్పటి నుంచి మనం చదువుకున్నది, మాకు నేర్పించినది గాంధీ, నెహ్రూ, సంబంధం లేకపోయినా ఇందిరాగాంధీ, ఇలా ఒక 2-3 పేర్లను మాకు పదే పదే నూరుపోశారు. స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తరువాత అనే భావన ఇప్పటికీ అలాగే ఉంది. నిజానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత కూడా ఆ అనుభవాలు, ఆ ఫలాలు మనం పొందుతున్నట్లుగా భావిస్తున్నామా? ఏ ఒక్కరైనా అది గుండెల మీద చేసుకొని చెప్పగలరా? ఎస్ వీఆర్ అంటే మనకు ఆ ఫ్రీడమ్ అనుభవిస్తున్నామనే భావన ఉందా? ముఖ్యంగా మెజారిటీ హిందూ సమాజానికి అది లేదు. కానీ మనం ఒక భ్రమలో ఉన్నాం. ఆ భ్రమలో ఉంచుతూ ఇన్నాళ్ళు ముంచారు. అయితే దీనికి గల కారణం ఏంటి అనే విషయాన్ని మనం మాట్లాడదాం. స్వాతంత్ర్యం ముందు అంటే వీటన్నింటికీ ప్రధాన పాత్ర ఏంటి అంటే, ముందుగా ఈ దేశాన్ని ఒకే ఒక్క పార్టీ ఏలింది, కాంగ్రెస్ పార్టీ. స్వాతంత్ర్యానికి ముందు నుంచి ఇప్పటిదాకా ఉన్నటువంటి ఒక పెద్ద పార్టీ 1885 నుంచి ఉన్న పార్టీ. మరి స్వాతంత్ర్యానికి ముందు, స్వాతంత్ర్యం తరువాత ఈ కాంగ్రెస్ పార్టీ మనకిచ్చింది ఏంటి అనే అంశం గురించి కూడా మాట్లాడుకోవాలి. ముందుగా మీరేమంటారు దీని గురించి? కాంగ్రెస్ని ఓకే ఓకే హలో. కాంగ్రెస్ గురించి మాట్లాడుకుంటే దేశానికి కాంగ్రెస్ ఏం చేయలేదని అయితే చెప్పలేం. కాంగ్రెస్ చేసింది, మంచి చేసింది, చెడు చేసింది. చెడు కాస్త ఎక్కువ చేసింది, అది సమస్య. మంచి చేసింది. మంచి ఏం చేసింది అంటే, ఖచ్చితంగా గాంధీ, నెహ్రూనే మనకి 1947లో స్వతంత్రం వచ్చినప్పుడు దగ్గరుండి స్వతంత్రం తీసుకొచ్చిన వాళ్ళైతే వాళ్ళే. కానీ అంతకు ముందు ఎవరు లేరు అనే దుష్ప్రచారము మన టెక్స్ట్ బుక్కుల్లో కూడా జరిగింది. ఈ సోషల్ మీడియా ఇంత లేనప్పుడు స్కూల్ పాఠ్యపుస్తకాల్లో ఏది చెప్తే అదే వేదం. కాబట్టి మనము దేశానికి స్వతంత్రం ఎవరు తెచ్చారంటే, ఇప్పటికి కూడా మనకి 75 ఏళ్ళు అయిపోయిన తర్వాత కూడా ఆగస్టు 15 రోజో జనవరి 26 రోజో మనం జెండా వందనం చేస్తే ఆ జెండా కర్ర దగ్గర గాంధీజీ ఫోటో కనిపిస్తుంది. ఎందుకు చంద్రబోస్ ఫోటో, సుభాష్ చంద్రబోస్ ఫోటో ఎక్కువ కనిపించదు? బాలగంగాధర్ తిలక్ ఏమైపోయాడు? లాలా లజపత్ రాయ్ ఏమైపోయాడు? అసలు భగత్ సింగ్ లాగా ప్రాణత్యాగం చేసిన అమరులు ఏమైపోయారు? అరబిందో లాంటి యోగులు ఏమైపోయారు? అంటే ఈ విధంగా గాంధీ, నెహ్రూ అనే 2 పేర్లు పెట్టి ఒక పెద్ద చరిత్రను మొత్తాన్ని కప్పేయడం జరిగింది. అది తప్పు. తప్ప గాంధీ, నెహ్రూ కాంట్రిబ్యూషన్ ఉంది ఖచ్చితంగా. ఇప్పుడు చెప్తుంటారు కదా కాంగ్రెస్ వాళ్ళు, ఎప్పుడు మొదటి ఎయిమ్స్ పెట్టింది, మొదటి ఐఐటి పెట్టింది నెహ్రూనే అని చెప్తుంటారు కదా. పెట్టారు. కానీ మనం బ్యాలెన్స్ చేస్తూ మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే, నెహ్రూ చెప్పే ఐఐటీలు పెట్టడము, ఎయిర్పోర్ట్లు పెట్టడం అన్నీ చేశారు. కానీ సియాచిన్ వదిలేశారు. టిబెట్ని చైనా ఆక్రమించుకుంటుంటే ఏం పట్టనట్టు కోరుకున్నారు. ఇటువంటి చారిత్రక తప్పిదాలు చాలా చేశారు. పాకిస్తాన్ మన పట్ల దురుసుగా దుందుడుకగా వ్యవహరించి కాశ్మీర్ సమస్య ఇప్పటికీ పీఓకే మన చేతిలో లేకపోవడానికి కారణం కూడా నెహ్రూనే. ఈ విధంగా నెహ్రూ చేసిన అంతర్జాతీయ అంటే మన దేశ సరిహద్దును కోల్పోయేలాగా చేశారు. ఆ తర్వాత ఇందిరాగాంధీ వచ్చినప్పుడు ఎమర్జెన్సీ వీగకు ప్రకటించి మొత్తం అంటే కనీస హక్కుల్ని కూడా కాలరాయడం జరిగింది. ఇంకా తర్వాత రాజీవ్ గాంధీ వచ్చినప్పుడు శ్రీలంకకు మన సైన్యాన్ని పంపించి అనేక మంది మన భారతీయ సైనికుల్ని మనకు సంబంధం లేని విషయంలో దూర్చి చాలామంది ప్రాణాలు పోవడానికి కారణమయ్యారు ఎల్టీటీఈ విషయంలో. ఈ విధంగా కాంగ్రెస్ వాళ్ళు చేసిన మంచి ఉంది, దానికంటే ఎక్కువ చెడు ఉండడం అనేది విషాదం. శశిధర్ గారు మీరు చెప్పాలి. అంటే మీరు విహెచ్పి అధికార ప్రతినిధి, మీరు పూర్తిగా బీజేపీ ప్రోగా మాట్లాడతారు. కానీ మీ దృష్టిలో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు అన్నగారు చెప్పినట్టు ఈ భారతదేశానికి చేసిందేమీ లేదా, అసలు చేసిన దానికంటే ద్రోహం ఎక్కువ చేసింది అంటున్నారు. ఏంటా ద్రోహం? జై శ్రీరామ్. మొదటగా ఇంత చక్కని కార్యక్రమం తీసుకున్నటువంటి రిఫ్లెక్షన్ ఛానల్కు, వారికి సహకరిస్తున్నటువంటి కృష్ణ ధర్మ పరిషత్కు, సమావేశంలో ఉన్నటువంటి అందరికీ నమస్కారం. సనాతనమైనటువంటి ధర్మ పరిరక్షణ కోసం ఈ యొక్క
కాషాయపు కాంతులను ప్రపంచానికి అందించడం కోసం దీప ప్రజ్వలన చేసి మనం కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకున్నాం. ప్రపంచానికి జ్యోతి వెలుగులను నింపడం కోసము నిరంతరం క్షాత్రము యుద్ధాలు పోరాటాలు చేయాల్సి వచ్చింది. అది రామాయణం, అది మహాభారతం, అది మన ముందరనే ఉన్నటువంటి ఛత్రపతి శివాజీ పోరాటం. ఏదేమైనా స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని పరిరక్షించుకునేటువంటి ఒక మహాయజ్ఞం లోపట నిరంతరము క్షాత్ర ధర్మాన్ని మనం పాటించినాం. ఇక అసలు విషయానికి వస్తున్నాం. అసలు స్వాతంత్రం ఉందని మీరు భావిస్తున్నారా హిందువులకు? ఆజాదీ కా అమృత్ మహోత్సవం జరుపుకుంటున్నటువంటి ఈ వేళన ఈ రోజున హిందువులకు స్వాతంత్రం, ఆధ్యాత్మిక స్వాతంత్రం లేదని నేను చెప్తాను. ఎందుకు? విచిత్రంగా అనిపిస్తుంది. ఈ రోజున మన యొక్క పండుగలను మనం స్వేచ్ఛగా చేసుకోగలుగుతున్నామా? ఈ రోజున మన యొక్క దేవాలయాల వ్యవస్థ మన చేతుల లోపట ఉందా? ఈ రోజున హిందువులు ఈ దేశం లోపట 2వ తరగతి ప్రజలుగా ట్రీట్ చేస్తాము అనేటువంటి ఉపన్యాసాలు, ఎజెండాలు మనకు కనబడతా ఉన్నాయి. చాలా స్పష్టంగా ప్రకటిస్తూ ఉన్నారు. ఒక ఛత్రపతి శివాజీ పోరాటం కానీ, ఒక రాణా ప్రతాప్ పోరాటం కానీ, ఒక ఝాన్సీ లక్ష్మీ పోరాటం కానీ, ఒక రుద్రమ పోరాటం కానీ, స్వాతంత్ర పోరాటం కానీ కేవలం అధికార కోసము, రాజ్యాల విస్తరణ కోసం జరగలేదు. ఈ పోరాటాలన్నీ కూడా ఈ ధర్మాన్ని రక్షించుకోవడానికి, ఈ స్వదేశాన్ని, స్వధర్మాన్ని, ససంస్కృతిని రక్షించుకోవడానికి జరిగినటువంటి పోరాటాలు. కానీ దురదృష్టం, స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు ఈ దేశం మీద మొఘలులు, శకునులు, హూనులు, డచ్చు, పోర్చుగీసు, బ్రిటిషర్లు వేల సంవత్సరాలుగా ఈ ధర్మం మీద దాడులు చేసిండ్రు. ఆ చరిత్ర మనకు తెలుసు. కానీ స్వాతంత్రం వచ్చిందని మనం చెప్పుకుంటున్నాం. గడిచిన 75 సంవత్సరాలుగా కుహానా సెక్యులరిజం ముసుగు లోపట ఈ రాజకీయాలు మన దేశం మీద, మన ధర్మం మీద దాడులు చేస్తున్నాయి. రాజకీయాలతోటే ముడిపెట్టి మాట్లాడాలనుకుంటే కాంగ్రెస్ పార్టీ గురించి మీరు లేవనెత్తిన అంశం 1885లో ఇండియన్ సివిల్ సర్వీసెస్ నుంచి రిటైర్ అయినటువంటి ఏఓ హ్యూమ్ బ్రిటిష్ మానస పుత్రికగా పురుడు పోసుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజున 2024 లోపల భారత పౌరసత్వం తీసుకున్నటువంటి సోనియా ఆంటోనియా మైనో చేతిలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా స్వాకు విరుద్ధంగా ఉన్నది. స్వాకు విరుద్ధం అంటే స్వదేశం, స్వధర్మం, ససంస్కృతికి విరుద్ధంగానే ప్రవర్తించింది. కాంగ్రెస్ పార్టీ చరిత్రనే అది. అసలు విచిత్రం, మీరు మనందరం తెలుసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే కాంగ్రెస్ పార్టీ ఏ రోజు కూడా స్వాతంత్రం ఆ లక్ష్యం అని పనిచేయలేదు. ఈ తరానికి చాలామందికి తెలియనటువంటి విషయం. 1800 అంటే బ్రిటిష్ ఎజెండాను ముందుకు తీసుకెళ్లడంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ పురుడు పోసుకుంది. 1885 నుంచి 1929 వరకు కూడా దాదాపు 95 సంవత్సరాలు డొమినియన్ స్టేటస్ ఉంటే సరిపోతుంది మాకు. అంటే వలస రాజ్యంగా ఉంటే, బ్రిటిష్ ఎంపైర్ కింద మేము మా యొక్క పదవులు ఉంటే సరిపోతుందని ఏ విధంగానైతే ఆస్ట్రేలియాకు, కెనడాకు బ్రిటిష్ ప్రభుత్వం డొమినియన్ స్టేటస్ ఇచ్చిందో ఆ స్టేటస్ ఉంటే సరిపోతుంది అని ఉద్యమాలు చేసినటువంటి, ప్రాధేయపడినటువంటి చరిత్ర కాంగ్రెస్ పార్టీది. 1909 లోపట మొట్టమొదటిసారి వీర సావర్కర్ సంపూర్ణ స్వరాజ్యం అని పిలుపునిచ్చే వరకు, లోకమాన్య బాలగంగాధర్ తిలక్ స్వాతంత్రం నా జన్మ హక్కు అని ఒక ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తుంటే ప్రజలు ఆ యొక్క భావనను అర్థం చేసుకొని కేవలం అధికార మార్పిడి కోసం మాకు ఈ బ్రిటిష్ నుంచి స్వాతంత్రం అవసరం లేదు, మా యొక్క ధర్మాన్ని రక్షించుకోవడంలో మాదైనటువంటి ఒక స్వేచ్ఛా వాయువులు, మా యొక్క సనాతనమైనటువంటి ధర్మం రక్షించుకోవడం లోపట స్వరాజ్యం మాకు కావాలి, సంపూర్ణ స్వరాజ్యం కావాలి, పూర్ణ స్వరాజ్యం కావాలి, అబ్జల్యూట్ పొలిటికల్ ఇండిపెండెన్స్ మాకు కావాలని చెప్పి
ఒక పక్కన వీర సావర్కర్, ఒక పక్కన లోకమాన్య బాలగంగాధర్ తిలక్ జనాల లోపట ఉవ్వెత్తున ఆ భావన తీసుకుపోతుంటే గతిలేని పరిస్థితుల లోపట 1929లో లాహోర్లో జరిగినటువంటి కాంగ్రెస్ మహాసభల్లో అప్పుడు కాంగ్రెస్ పార్టీ సంపూర్ణ స్వరాజ్యం గురించి మేము కూడా పోరాడతామని ముందుకు వచ్చింది. 95 సంవత్సరాలు కాంగ్రెస్ చరిత్ర లోపట స్వాతంత్రం కోసం పోరాడలేదు. తర్వాత కూడా మనం చూసినాం, ఇవాళ దేశ విభజనకు ఎవరు కారణం? 1947 ఆగస్టు 15 లోపట స్వాతంత్రం అనేటువంటి దాని పేరు మీదన ఈ దేశాన్ని మతం పేరు మీద మనం 3 ముక్కలు చేసుకున్నాం. అప్పీజ్మెంట్ పాలిటిక్స్, ఏ రోజున కూడా హిందువుల యొక్క పక్షాన కాంగ్రెస్ నిలవలేదు. ఏ రోజున కూడా ఈ ధర్మం పక్షాన కాంగ్రెస్ నిలవలేదు. ఎటువంటి అప్పీజ్మెంట్ పాలిటిక్స్ కాంగ్రెస్ అంటే, కాంగ్రెస్ ఎలక్షన్ గుర్తులు చూస్తే మనకు అర్థమవుతుంది. మొట్టమొదటగా వ్యవసాయ రంగానికి ప్రతిబింబించేటువంటి, ఈ దేశం వెన్నుముక అయినటువంటి వ్యవసాయ రంగానికి ప్రతిబింబమైనటువంటి జోడెడ్లు కాంగ్రెస్ పార్టీ గుర్తు. 1952 నుంచి 1969 వరకు జోడెడ్లు కాంగ్రెస్ పార్టీ గుర్తు. 1971 నుంచి 1977 వరకు ఆవు లేగదూడే. కానీ ఒక పక్కన ఆవు గుర్తుంటే ఒక వర్గం మనోభావాలు దెబ్బతింటున్నాయి. హిందువులకు ఆవు పవిత్రమైనటువంటిది, హిందువులు ఆవును పూజిస్తారు కాబట్టి ఆ పార్టీ సింబల్ ఉంటే, ఆ పార్టీగా ఆ గుర్తుంటే మాకు ఓట్లు రావన్నటువంటి అప్పీజ్మెంటు, అంటే కాంగ్రెస్ యొక్క అప్పీజ్మెంట్ పాలిటిక్స్లో నేను వాళ్ళ గుర్తు నుంచే ప్రారంభం చేస్తున్నా. చివరికి భస్మాసుర హస్తం పంజాన్ తీసుకొచ్చి 1977 నుంచి ఆ హస్తాన్ని, ఆ భస్మాసుర హస్తాన్ని హిందువుల నెత్తి మీద పెట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది, పంజా గుర్తుని తీసుకొచ్చి. కాబట్టి ఈ రకంగా ప్రతి విషయం లోపట దేశ విభజనకు ఎవరు కారణమండి? దేశ విభజనకు కారణం కాంగ్రెస్ పార్టీ. ఖిలాఫత్ ఉద్యమానికి సంబంధం లేదు, భారత స్వాతంత్రోద్యమానికి సంబంధం లేనటువంటి ఒక ఖిలాఫత్ ఉద్యమం. ముస్లిం అప్పీజ్మెంట్లో భాగంగా ఎక్కడో టర్కీలో ఉన్నటువంటి ఇష్యూని తీసుకొచ్చి భారత ప్రజలకు రుద్ది ఖిలాఫత్ ఉద్యమాన్ని, స్వాతంత్ర ఉద్యమాన్ని పక్కన పెట్టి 1921 లోపల ఖిలాఫత్ ఉద్యమాన్ని నెత్తి మీద పెట్టుకుంటే ముస్లింల లోపల విభజనవాదం ప్రబలింది. అది ముస్లిం లీగు వితండవాదానికి, ముస్లిం లీగ్ మతోన్మాదానికి అది మళ్ళీ పురుడు పోసింది. దాని కారణంగానే కదా దేశ విభజనకు ఒక్కొక్క అడుగు ముందుకు పడ్డది. 1921లో ఏదైతే ఖిలాఫత్ ఉద్యమాన్ని కాంగ్రెస్ నెత్తినేసుకుందో దాని కారణంగా ముస్లిం లీగు తన యొక్క విభజనవాదాన్ని వేగంగా ముందుకు తీసుకెళ్ళింది. 1947లో దేశ విభజన స్టార్ట్ అయింది. మనం 1905 కంటే ఈ దేశం యొక్క నాయకత్వాన్ని చూస్తే, 1905 తర్వాత ఈ దేశంలో స్వాతంత్రోద్యమంలో జరిగినటువంటి పరిణామాలు చూస్తే బెంగాల్ విభజనను దేశ ప్రజలు ముక్త కంఠంతో ఆపగలిగినారు. వందే మాతరం నినాదం చేసి 1905లో బెంగాల్ విభజనను ఆపగలిగినటువంటి ఈ దేశం, వందే మాతరం స్ఫూర్తిని తీసుకొని ఈ దేశం నా తల్లితో సమానము అని భావించినటువంటి వందే మాతరం స్ఫూర్తి ఇవాళ దేశ ప్రజలను, దేశ విభజనను ఆపగలిగితే వందే మాతరం పైన నిషేధం, వందే మాతరం భారత ముస్లింల కోపం వస్తుంది. ఈ దేశాన్ని తల్లిగా, దుర్గగా, అపరకాళిగా కీర్తిస్తే, ఈ దేశంలో ఉన్నటువంటి ప్రకృతిని ఆరాధిస్తే, ఈ దేశాన్ని మాతతోటి, తల్లితోటి ఆరాధన చేస్తే అది ముస్లింలకు నచ్చదు. కాబట్టి వందే మాతరం పాడొద్దు, వందే మాతరంని దూరం చేసిరు ఈ దేశ ప్రజల నుంచి. తర్వాత ఏం జరిగింది? 1905లో బెంగాల్ విభజనను ఆపగలిగినటువంటి ఈ ప్రజలు మాతృభావనకు దూరం చేయడం కారణంగా ప్రజల లోపల మతం పేరు మీదన, కులాల పేరు మీదన, వర్గాల పేరు మీదన, ప్రాంతాల పేరు మీదన, భాషల పేరు మీదన ఈ దేశం లోపల విభజనవాదాన్ని తీసుకురావడం కారణంగా కాంగ్రెస్ చేసినటువంటి బ్రిటిషోడు అందించిపోయినటువంటి విభజించు పాలించు సిద్ధాంతాన్ని ఈరోజు కూడా స్వాతంత్రోద్యమంలో కూడా పాటించినటువంటి కాంగ్రెస్ కారణంగా 1947 లోపల దేశ విభజన జరిగింది. ఈ రోజు కూడా కుహానా సెక్యులరిజం పేరు మీద. ఇప్పుడు మనం మీరు మాట్లాడుతున్నది 1947 అండ్ 1885 నుంచి మాట్లాడుతున్నారు. మనం ఎక్కడి నుంచి స్టార్ట్ చేద్దామంటే, సరే ఎలాగోలాగా స్వాతంత్ర్యం సాధించుకున్నాం, పాకిస్తాన్ విభజన వరకు కూడా వదిలేద్దాం. 1951 మనకి మొట్టమొదటి సార్వత్రిక ఎన్నికలు జరిగినటువంటి సంవత్సరం. ఆ ఏడాది నుంచి, అంటే అప్పటి నుంచి ఇప్పటి వరకు
ఎక్కువగా పాలించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది. గిరీష్ అన్న మీరు చెప్పొచ్చు ఈ క్వశ్చన్కి ఆన్సర్. ఎక్కువగా పాలించే అవకాశం కాంగ్రెస్ పార్టీకి వచ్చింది, మోర్ దాన్ 55 ఇయర్స్ నియర్లీ. అంత అవకాశం ఉన్నప్పటికీ కూడా సద్వినియోగం కంటే దుర్వినియోగం చేసుకున్నది అనేది ఒక ప్రధాన విమర్శ. ఎక్కువగా నెహ్రూని వీళ్ళు కీర్తిస్తూ ఉంటారు, చాలా గొప్ప గొప్ప సంస్కరణలు తీసుకొచ్చాడు, లేకపోతే దేశాన్ని ముందు అంటే ఎంతో కష్టమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి దేశాన్ని అభివృద్ధి స్థితిలోకి తీసుకొచ్చాడని. కానీ నెహ్రూ నిజంగానే ఈ దేశానికి మేలు చేసినటువంటి వ్యక్తి. ఆయన ఈ దేశానికి చేసినదేంటి చేయనిదేంటి అనే విషయం గురించి మనం ఈ సందర్భంగా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉన్నది. నాకు నా వాయిస్ వినిపిస్తుంది అనుకుంటా, ఇట్స్ ఫైన్ కదా. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన రిఫ్లెక్షన్ ఛానల్కి, కృష్ణ ధర్మ పరిషత్ ఆర్గనైజేషన్కి, వేదికలు అలంకరించిన పెద్దలకి, వేదిక ముందు కూర్చున్న నా అన్నదమ్ములకి, అక్కజల్లలకి పాదాభివందనం. నా ముంగట ఒక చాలా క్రిటికల్ ప్రశ్న పెట్టిండు అన్న. అభివృద్ధి చేసిండా మళ్ళా ఏం చేసిండు అని అన్నాడు. అంటే నాకు మళ్ళా ఆ పేరు అర్థం కాలే. ఏమో పేరు అన్నారన్న మీరు, ఎవరు ప్రధానమంత్రి పేరు అని అన్నారు. అదే మొదటి ప్రధానమంత్రి. అయితే నాకు ఆయన పేరు నెహ్రూ అని తెలియదు. ఆయన ముద్దుగా పూల్వాలా చాచా అని తెలుసుకుంటా. నాకు ఎందుకు తెలియదు అని అంటే, వచ్చుడొచ్చుడే ఇప్పుడు మొఘల్ సల్తనత్ ఎంత పాకిందో ఓడికి తెలియదు. ఈ బ్రిటిష్ వాళ్ళు భారతదేశాన్ని ఎట్లేలినరు, ఎంత పాకినరు, వాళ్ళ రాజ్యాంగం అనేది తెలియదు. కాకపోతే గులాబ్ పువ్వు పెట్టుకొని భారతీయులందరినీ గులాంలు చేసింది ఎవరు అని అంటే పూల్వాలా చాచా. ఈయన ఏం చేసిండు అని అంటే, మీ అందరు పరేషాన్ దూరం చేస్తానన్నాడు, షేర్వాణి వేసుకున్నాడు, అందులో గులాబ్ పువ్వు పెట్టుకున్నాడు. ఆ గులాబ్ పువ్వు పెట్టుకున్నాడు, ఆ వేడికి గులాబ్ పువ్వు ప్రేమకు చిహ్నం కదన్నా. మీరు ప్రేమ అంటారు, నేను అది గులాంగిరి ప్రేరణ అంట. అది పెట్టుకున్నాడు, అది వాడిపోయినప్పుడల్లా కనాట్ ప్లేస్ పోతుండే, 20,000 రూపాయలు ఆ రోజుల ఖర్చు చేస్తుండే. ఆ గులాబ్ పువ్వు చరిత్రనే చెప్తున్నా నేను ఇంకా రాజ్యాంగంలోకి దిగలే, వాళ్ళు తీసుకొచ్చిన సంక్షేమాలకు దిగలే, ఏం చేయలే, ఓన్లీ గులాబ్ పువ్వు గురించే మాట్లాడుతున్నా. ఈ గులాబ్ పువ్వు కోసం కనాట్ ప్లేస్కి పోయి ఒకడు డాక్టర్ లెక్క తెల్ల కోటేసుకుంటుండే, ఆడు నిలబడుతుండే. ఏమైందంటే చాచా పువ్వు ఎండిపోయింది అనగానే ఒకడు మళ్ళీ గంపలకైనా పువ్వులు ఇస్తుండే, మనోడు పోయి పెట్టుకుంటుండే. ఇట్లా రోజుకు ఒక 5-6 సార్లు పూలకు రోజుకి 20,000 ఖర్చు చేసిన చరిత్ర కాంగ్రెస్ హీన చరిత్ర. ఈడ ఫస్ట్. తర్వాత ఇవాళ ఆయన సుపుత్రులు చాలామంది మాట్లాడతారు ఈవీఎంలు హ్యాక్ అయినాయి అని. వెనకడికి ఎట్లొచ్చిండో ఆయన 15 మంది ఎవరో ఉంటే 12 మంది సర్దార్ వల్లభాయ్ పటేల్ గారికి వేసి ఉక్కు మనిషికి, ఈ తిక్క మనిషికి 3 ఓట్లు కూడా పడలే, అవి కూడా రిఫ్రెయిన్ అయినాయి. ఈ తిక్క మనిషికి ఏదో లెక్క ఉన్నదని, ఈయన ఏదో జర ఇంగ్లీష్ మంచిగా మాట్లాడతాడని, ఇంగ్లీష్ మాట్లాడినందుకు జర గాంధీ గారు కొంచెం ఈయనని మోటివేట్ చేస్తే, ఈయన అన్నే మోటివేట్ చేసిండు కదా అని మొత్తం కాందాన్ని తెచ్చుకున్నాడు. ఇక పక్కకు కూర్చోబెట్టుకొని ఎట్లా చేసిండంటే, అంటే నేను చెప్పాలని అంటే చాలా రాజ్యాంగబద్ధంగా కూడా చెప్పొచ్చు, కాకపోతే వెనుకకు నాకు సుదర్శన చక్రం కనిపించింది, దాన్ని మించిన శక్తి కవచం నాకేముంటుందని చెప్పి నేను షురువు చేసిన. ఇక అయిందల్లా అవుతుంది, నిన్న మునిగినాక సలేందుకు ఇక కాంగ్రెస్ ఈయన చరిత్ర పరిచయం చేద్దామని చెప్తున్నా. మీరు 1951 అని అన్నారు కాబట్టి, మన చాచా ఏం చేసిండు తెలుసా మీ అందరికీ? మన చాచా ఏం చేసిండంటే, ఫాదర్ ఆఫ్ ది నేషను మహాత్మా గాంధీ గారికి బిరుదు ఇచ్చేసారు. ఇప్పుడు ఏమైపోయిందంటే, నేనేం బిరుదు ఇచ్చుకోవాలో చాచాకు సమజ్ కాలే. ఎవరు చెప్పిర్రో ఏం చేసిరో తెలియదు, కానీ నేను చాచా అయిపోయిండు. ఎవరిని అడిగైనా అని అంటే నాకైతే చాచా కాలే. ఇంత హీనమైన చరిత్ర నాకు చాచాలు ఎవరు లేరు. సో నేనైతే ఒప్పుకోను. 1951లో ఏమైందనంటే, చాచాకు ఫస్ట్ ఒక झटका తగిలింది. ఏం తగిలిందంటే, అబాలిష్మెంట్ ఆఫ్ జమీందారీ యాక్ట్ అని ఉండే, మీరు ఇన్నే ఉంటారు, అబాలిష్మెంట్ ఆఫ్ జమీందారీ యాక్ట్ అని డైరెక్ట్ తీసుకొని వచ్చి దించేసిండు. నేను చెప్పినా మీరు వినాలి అని అన్నట్టు చెప్పిండు. అయ్యో మేమందరం ఇక మళ్ళీ ఇన్కుట కూర్చున్నాము స్వతంత్ర భారతదేశంలో, ఇక నువ్వే దిగొచ్చినావు, నీ గులాబ్ పువ్వు వాడిపోయినట్టు నీ జీవితం కూడా వాడిపోవాలని శాపనాలు అప్పటికైనా షురువు అయినాయి. ఈ మాట నేను ఎందుకు అంటున్నా అంటే, కోర్టులు తీర్పిస్తే కూడా కోర్టులు ఎందుకు ఇంటర్ఫియర్ చేస్తున్నాయి, కోర్టులకు ఎందుకు హక్కు, నేను చెప్పింది నడవాలా అన్న ఫస్ట్ లొల్లి 1951లో బీజం నాటింది పూల్వాలా చాచా.
ఇప్పుడు నేను రిఫ్లెక్షన్ ఛానల్కి మళ్ళీ నేనేమన్నా పుకార్ ఇచ్చినా లల్కార్ ఇచ్చినా పాపం మన అమోఘన్నకు జర మళ్ళీ ధమ్కిలు పడతాయి కమెంట్లల్లో, కానీ నేను ఇస్తా. డిస్క్లైమర్ ఏందనంటే గిరీష్ ధరముని మీదికి రావాలి అవన్నీ. సో నేను ఏం చెప్తున్నానంటే కాంగ్రెస్ చరిత్ర చెప్తున్నా, ఎవరెవరు కౌంటర్ ఇస్తారో వాళ్ళందరినీ చూడమంటున్నా, రెడీగా అమ్మంటున్నా, 2 రోజులు టైం కూడా ఇస్తా, తర్వాత నన్ను రమ్మంటున్నా. 1954లో కూడా ఏమైందంటే ఇట్లనే కోర్టులు ఇంటర్ఫియర్ చెప్తున్నాయని ఏం చేసిండు, కోర్టుల ఇంటర్ఫియరెన్స్ ఏంది అని చెప్పి 4th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చిండు. మనం ఎప్పుడు 1975 ఎమర్జెన్సీ కాడికనే యాక్ట్ చేస్తాం. 4th అమెండ్మెంట్ యాక్ట్ తీసుకొచ్చింది పూల్వాలా చాచా. లొల్లి షురూ చేసిందే మనోడు, మళ్ళీ ఎట్లా చెప్తారనంటే ఇంకొకటి, మీరు నాకు డైరెక్ట్ ఈడికేని ఇచ్చిర్రు, జర్ర నేను వెనకకు పోతే, జర్ర స్వతంత్రం అంటే ఫ్రీడమ్ స్ట్రగుల్ వెనకకు పోతే మనం అందరం ఫ్రీగానే ఉండే. స్వతంత్రం వచ్చిన ప్రైమ్ మినిస్టర్ అయినాక మనం డమ్ అయినాం. ఆ ఫ్రీ అనేది డమ్ అయిపోయింది, డమాల్ అయిపోయింది. స్వాతంత్రానికి తంత్రం కట్టిండు, గాంధీ తంత్రం అని. ఇక వీళ్ళ పుస్తకాలు కొన్ని ఉంటాయి, మీకు చెప్పిపోతా. రెమినిసైన్సెస్ ఆఫ్ నెహ్రూ ఏజ్ అని ఉంటుంది. ఇది నేను రాయలే, నేను రాస్తే చాచా మీద చాలా ఘోరంగా రాస్తా. ఇది చాలా సభ్యతగా మాట్లాడుతున్నా, సౌమిని సాంప్రదాయని సుప్పిని అంటారు కదా, ఓ గాళ్ళ లెక్క మాట్లాడుతున్నా. జనరల్గా మన క్యారెక్టర్ ఇది కాదు. ఇలా కుర్చిచ్చినావు, నా పక్కన గుసబెట్టుకున్నావు, వెనక సుదర్శన చక్రం దేవుడు ఉన్నాడు భయానికి మాట్లాడుతున్నా. ముంగట నాకంటే డైనమిక్ హీరోలు ఛత్రపతి శివాజీ మహారాజ్ని ముంగట పెట్టుకొని నేను పరాక్రమం చూపెట్టలేను. కేవలం పరిచయం చేస్తున్న కాంగ్రెస్ ఈయన చరిత్ర. ఈడ స్టార్ట్ అయితే ఈయన లొల్లి ఎక్కడుండేనంటే స్వతంత్రంలో మనం పనిచేస్తున్నప్పుడు, అంటే ఆ స్వతంత్ర సమరయోగంలో అందరూ ఫ్రీడమ్ స్ట్రగుల్ అలా అందరూ ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నప్పుడు అందరినీ లోపల జైల్లో వేసిర్రు. కాలాపానీల పాపం ఇప్పుడు అన్నలు మాట్లాడినట్టు మన స్వతంత్ర వీర్ సావర్కర్ కానీ ఏ రకంగా అవమానించిండ్రు, ఆయనకు చేసిన నరకయాతన అనేది మనం మర్చిపోలేం. ఈ చాచాను అరెస్ట్ చేస్తే మాత్రము భార్యా పిల్లలకు లెటర్ రాసుకోనికే పెన్ను పేపర్లు ఇచ్చిర్రు బ్రిటిషర్లు. ఈ మసాలా ఎందుకు వచ్చింది పూల్వాలా చాచాకు సడన్గా? అంటే నువ్వు కోవర్టా లేకపోతే భారతీయ పౌరుడువా లే సైనికుడువా? ఫస్ట్ క్వశ్చన్ ఈడికని స్టార్ట్ అవుతుంది. ఈడ స్టార్ట్ కాగానే ఏం చేసిండంటే, నేను నా కూతుర్ని రాజకీయాలకు దించా, అది అన్నిటికీ తీసుకోబోతుండే. నేను మీకు ఇప్పుడు చరిత్ర పరిచయం చేస్తున్నా, బుక్కులకి ఏం తీసుకొని పేజీ నెంబర్లు కూడా చెప్తా కాంగ్రెస్ వాళ్ళు వస్తే. మళ్ళీ వీళ్ళందరినీ మళ్ళీ చేయాలి కదా. రెమినిసైన్స్ ఆఫ్ నెహ్రూ ఏజ్ అని నెహ్రూ పిఏ రాసిండండి బుక్, ఇది ఎంఓ మతాయి అనే పేరు. ఆ బుక్ను బ్యాన్ చేసిర్రు తెలుసా మీకు? ఇప్పుడు అమెజాన్ మీ స్మార్ట్ ఫోన్లు ఉంటాయి కదా, మీరు కొట్టి చూడండి, రెమినిసైన్సెస్ ఆఫ్ నెహ్రూ ఏజ్ అని కొడితే 5,000 రూపాయలు. అది వేరే దేశాలకే రావాలి, ఇడియాలు రాదు, అది ఆడికేం రావాలా. ఇగో ఇట్లుంటుంది పరిస్థితి. ఈడ స్టార్ట్ అయినాక బిడ్డని తీసుకొని ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలు వేసిండు. మళ్ళీ భారత యూనివర్సిటీ లేకుండా ఐఐటీలు కడితేవి, ఐఐఎంలు కడితేవి, పీ కట్టలు కడితేవి, అన్ని కడితేవి. మళ్ళీ మీ కూతురు ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఎందుకు పోతానన్నది, సరే పైసలు కట్టి పంపినావు, ఆమె చదివిందా? ఆమె చదవలే. చదవకపోతే శాంతినికేతన్కి తెచ్చేసినావు. అసలు వద్దు కేసీఆర్ భాషలలో చెప్పాలంటే మీ బతుకులు చేయడం మీ చదివే ముఖాలు కాదు అని చెప్పి శాంతినికేతన్లకు కూడా ఆమె నిలగొట్టిరు. ఇవి చరిత్ర, దిస్ ఈజ్ హిస్టరీ. ఇక వీళ్ళు చాలా పెద్ద ఎడ్యుకేషనిస్టులు. ఈడ ఉన్న మన నాంపల్లి దగ్గర గాంధీ భవన్ దగ్గర ఉన్న కాంగ్రెస్ వాళ్ళు ఇంద్రమ్మ చరిత్ర అంటారు. ఆ ఇంద్రమ్మ చరిత్ర ఏందో నాకు ఇంతవరకు అర్థం కాదు. సో ఇప్పుడు పూల్వాలా చాచా కాడికని పూల్వాలా చాచా కూతురు కాడికి వస్తే బ్రీఫ్గా పోతే ఇక ఈమె వచ్చింది. ఈమె శాంతినికేతన్లోకి వెళ్ళిపోయినాక ఈమె పెద్ద డిప్రెషన్ క్యాండిడేట్. మజా కడతలే, నేను సీరియస్గా చెప్తున్నా. ఈమె డిప్రెషన్ క్యాండిడేట్. ఈమెను ఎవరేమన్నా అన్నారా అని అంటే ఎక్కడ లేని ఈగో స్టార్ట్ అవుతుండే. ఇప్పుడు రాజకీయాలలో దిగినాక ఈగో అనే ఒక స్పెల్లింగ్కి ముంగట డబ్ల్యూ యాడ్ చేయాలి, వీగో అని. డిప్రెషన్ క్యాండిడేట్, ఈగో క్యాండిడేట్. డిప్రెషన్ విత్ కాంబినేషన్ ఆఫ్ ఈగో. ఓకే. ఈ మన అది ఏమంటారు, డోలో 650 కదా, నెత్తి నొప్పి వచ్చినా వేసుకుంటాం, జ్వరం వచ్చినా వేసుకుంటాం, పారాసిటమాల్ సర్వరోగం కేసీఆర్ చెప్పినాడు, పారాసిటమాల్ కోవిడ్ పోతుందని అన్నాడు కదా. సో డిప్రెషన్ పోవాలనంటే చరిత్ర చదవాలి. ఈమె కంటే డిప్రెషన్ నాది కాదు, జిందగీ అని ఉంటుంది. సో ఈమెను తీసుకొచ్చి దీనికంటే ముందు ఒక విషయం చెప్తారు. రెండో ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి తెలుసు కదా. వీళ్ళు ప్రధానమంత్రి అయిన తర్వాత సారు మన పూల్వాలా చాచా 3 మూర్తి భవన్లు ఉంటుండే ఢిల్లీలో. ఏ భవన్? 3 మూర్తి భవన్. మన వైస్రాయ్ బిల్డింగ్ ఏమో ప్రెసిడెంట్ గారికి ఇచ్చారు. 3 మూర్తి భవన్లో పాపం ఆయన ఉన్నాడు, ఆయన చచ్చిపోయాడు. ఇక మా మనిషి అన్నాక పుట్టిన జీవి గిట్టక తప్పదు కదా. కాకపోతే మీరు నన్ను అడగొద్దు, ఆయన ఎట్లా చచ్చిందని మాత్రం నన్ను అడగొద్దు. నేను జవాబు చెప్పలేను, కాంగ్రెస్ వాళ్ళు అడిగినా చెప్పలేరు. ఆయనకు పాపం ఏమైంది, ఎందుకు పోయిండు, ఏ రోగం వచ్చింది నాకు తెలియదు. మీరు నన్ను అడగొద్దు, నేను మీకు చెప్పా, ఇది మన ఒప్పందం. ఆయన చచ్చిపోయిన తర్వాత నేను చెప్తున్నా కదా, నేను చెప్పాను, నేను టిల్లు స్క్వేర్ ఇప్పుడు చెప్పా. సో
ఆయన చచ్చిపోయిండు. లాల్ బహదూర్ శాస్త్రి గారిని సెకండ్ ప్రైమ్ మినిస్టర్గా లెక్క మనం భారతదేశంలో చూసినాం. తీన్మూర్తి భవన్కి ఆయన ఎంటర్ వస్తే ఒక భారతీయుడు లెక్క మన అవమానపడాల్సిన దుస్థితి ఏందనంటే, అసలు నీకేం హక్కు ఉన్నది, నీకేం ఔకాదు ఉన్నది, మన హైదరాబాద్ భాషలో చెప్తున్నా, మీకేం ఔకాదు ఉన్నది అని చెప్పి లాల్ బహదూర్ శాస్త్రి గారిని ఎలగొట్టిన సన్నివేశం ఇలా భారత చరిత్రలో మనం చూసినాం. అంటే ఇలా అయ్యా జాగిర్లా కాంగ్రెస్ వాళ్ళే? తీన్మూర్తి భవన్ అనేది ఇలా అయ్యా జాగిరా కాదు కదా. లాల్ బహదూర్ శాస్త్రిని ఎలగొడితే ఆయన ఒక చిన్న బంగ్లాలో ఉన్నాడు. ఆ తర్వాత వేరే ప్రధానమంత్రులకు కూడా ఈ బంగ్లా దొరకొద్దని పిఎం మ్యూజియం చేసేసింది ఆమె, జవహర్లాల్ నెహ్రూ మ్యూజియం అని. 2014లా దేశ ప్రధాని చెప్పనించికి ఛాతి నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఆ జవహర్లాల్ గడీలు బద్దలు కొట్టి పివి నరసింహారావు అందరు ఎవరెవరైతే ప్రధానమంత్రులు ఉన్నారో వాళ్ళందరిది పెట్టి 18 రూమ్లు ఓపెన్ చేసి ఇవాళ తీన్మూర్తి భవన్ని పిఎం మ్యూజియం చేసిన ఘన చరిత్ర భారతీయ జనతా పార్టీ. ఎవరి చరిత్ర చదువుదాం, ఎవరి చరిత్రను ద్వేషిద్దాం. ఇప్పుడు ఇలా చెప్పుర్రి. ఓకే అన్న, మీ దగ్గరికి మళ్ళీ వస్తా. జయసింహ అన్న, మీరు ఇక్కడ ఒక పాయింట్ రేజ్ చేశారు. నెహ్రూ, ఇందిరాగాంధీ, ఇన్ బిట్వీన్ శాస్త్రి గారు, లాల్ బహదూర్ శాస్త్రి గారు, మధ్యలో ఒక ఆపద్ధర్మ లాగా వచ్చారు, ఆయన పేరు మర్చిపోయాను నేను, గుల్జారీలాల్. వారు కాకుండా లాల్ బహదూర్ శాస్త్రి గారు, వీరి యొక్క మరణం అనుమానాస్పదం తాష్కెంట్లో. అంటే ఒక భారత ప్రధాని అనుమానాస్పద మరణాన్ని కూడా ఇప్పటి వరకు టిల్ నౌ క్లారిటీ లేదు. స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ఇదే సాధించాం అంటే మన భారత ప్రధానిలో ఒకరు అనుమానాస్పదంగా అది బయట దేశంలో చనిపోతే ఏంటి పరిస్థితి? అంటే దీనికి సంబంధించిన వివరణ మీ దగ్గర నుంచి. ఇప్పుడు లాల్ బహదూర్ శాస్త్రి తర్వాత వెంటనే ప్రధాని అయింది ఇందిరాగాంధీ. ఆమె 1 సంవత్సరం 2 సంవత్సరాలు ఉన్నామే కాదు, దశాబ్దం పైన 12 ఏళ్ళు 13 ఏళ్ళు పరిపాలించింది. సో అంత సుదీర్ఘంగా పరిపాలించి దేశంలో ఎమర్జెన్సీ పెట్టి హక్కులన్నీ కాలరాసేసి బ్యాంకులు జాతీయం చేసినామని గొప్పగా చెప్పుకుంటూ తిరిగి, అట్లనే బంగ్లాదేశ్ ఏర్పాటుకు సైన్యాన్ని పంపించి అనేక సాహసవంతమైన నిర్ణయాలు తీసుకుంది. అందులో చారిత్రక తప్పిదాలు ఉండొచ్చు, అందులో మంచి నిర్ణయాలు కూడా ఉండొచ్చు. ఇన్ని చేసిన ఆమె లాల్ బహదూర్ శాస్త్రి గురించి మాత్రం ఎక్కడ అఫీషియల్గా ఏ స్టేట్మెంటు ఇవ్వలేదు. అంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సూసైడ్ అని, హార్ట్ అటాక్ అని చెప్పి చెప్పడమే తప్ప, అది కూడా మనం మీడియాలో చూడడమే. అఫీషియల్గా గవర్నమెంట్ స్టాండ్ ఏంటి అనేది ప్రజలకు ఇప్పటికి కూడా తెలియదు. అయితే అప్పుడు జరిగింది ఏంటి అంటే, సోవియట్ రష్యా, అప్పుడు కమ్యూనిస్టుల చేతిలో ఉన్న రష్యాకి తాష్కెంట్కి వెళ్ళి పాకిస్తాన్తో అగ్రిమెంట్ చేసుకోవడం కోసం పోయినప్పుడు అర్ధరాత్రి సమయంలో లాల్ బహదూర్ శాస్త్రి చనిపోయింది అనేదే మనకి ఇప్పటివరకు ఉన్న సమాచారం. అయితే ఈ మధ్యకాలంలో అమెరికా వాళ్ళు మాట్లాడిన మాటల్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే, లాల్ బహదూర్ శాస్త్రి ప్రభుత్వము అణుపరీక్షలు చేయాలనుకుంటే అది ఆపడం కోసము లాల్ బహదూర్ శాస్త్రిని CIA అసాసినేట్ చేసింది అని మనకు ఇప్పుడు వరకు ఉన్న సమాచారం. ఒకవేళ అది ఉంటే అది కూడా మన ప్రభుత్వం అప్పుడు చెప్పలేదు గట్టిగా. ఎందుకంటే అప్పుడు మన వాళ్ళు ఇటు రష్యాకి, అంటే ఇటు USSRకి, అటు అమెరికాకి కాకుండా మధ్యలో ఉంటాం మేము, అలీనా ఉద్యమం అని అదేని ఇదని చెప్పేవాళ్ళు. చెప్పినప్పుడు మరి ఒక దేశ ప్రధానికే ప్రాణరక్షణ, అంటే దేశ ప్రధానే చనిపోయినప్పుడు, అంతకుముందు ఈ అణుపరీక్షలకు సంబంధించిన సైంటిస్ట్ కూడా కొందరు చనిపోయారు. వీళ్ళు ఇట్లా అనుమానాస్పద స్థితిలో చనిపోతుంటే ఎటువంటి అంటే కేర్లెస్గా ప్రవర్తించింది అప్పటి ఇందిరా ప్రభుత్వం అనేది చెప్పుకోవచ్చు. ఇప్పటి వరకు మనకు దాని విషయంలో క్లారిటీ లేదు. అయితే నాకున్న ఇంకొక అనుమానం ఏంటంటే, పర్సనల్గా నెహ్రూ తర్వాత లాల్ బహదూర్ శాస్త్రి వచ్చారు. ఆయన వచ్చినప్పుడు అనేక జై జవాన్ జై కిసాన్ లాంటి నినాదం ఇచ్చి పాకిస్తాన్ని ఓడించి మన సైన్యము కరాచీ దాకా వెళ్ళిపోయింది. కరాచీ మన చేతిలోకి వచ్చింది ఆ రోజు. ఆ టైంలో కరాచీని పట్టుబెట్టుకొని మనం POK ఖాళీ చేయమంటే చచ్చినట్టు చేసేవాళ్ళు పాకిస్తాన్ వాళ్ళు. కానీ అప్పుడు అంతర్జాతీయ ఒత్తిడి వల్ల లాల్ బహదూర్ శాస్త్రి అది చేయలేదు, మనం వెనక్కి తీసుకున్నాం సైన్యాన్ని. లాల్ బహదూర్ శాస్త్రి ఇమేజ్ ఇప్పుడు మోడీ ఇమేజ్ ఎట్లయితే ఉందో, లాల్ బహదూర్ శాస్త్రి ఇమేజ్ అట్లా ఒక స్ట్రాంగ్ మ్యాన్ అనే ఇమేజ్తోని దేశవ్యాప్తంగా, పైగా ఆయన చాలా నిస్వార్థంగా ఉండేవాడు. అంటే సొంత కారు కూడా లేదని, అట్లాంటివి చాలా మనం చదువుకుంటూ ఉంటాం, మనకి ఇంటర్నెట్లో కూడా దొరుకుతాయి. అంతటి వ్యక్తిత్వము, అంతటి గొప్ప నిబద్ధత ఉన్న లాల్ బహదూర్ శాస్త్రి ఫేమ్ పెరుగుతున్న సమయంలో హఠాత్తుగా చనిపోవడం, ఆ తర్వాత ఇందిరాగాంధీ అధికారంలోకి రావడం నాకైతే అనుమానంగా ఉంటుంది. నేను ఇందిరాగాంధీని అనుమానించట్లేదు, కానీ అక్కడ ఏం జరిగిందో చెప్పట్లేదు. అంటే మనం తర్వాత వచ్చిన కాంగ్రెస్ ప్రధానుల్ని, ముఖ్యంగా గాంధీ, నెహ్రూ కుటుంబంలోంచి వచ్చిన ఇందిరా కావచ్చు, రాజీవ్ కావచ్చు, వీళ్ళు లాల్ బహదూర్ శాస్త్రికి
అంటే వీళ్ళేమో తమకు తామే భారతరత్న ఇచ్చుకుంటారు. ఎవరు? నెహ్రూ, ఇందిరాగాంధీ. లాల్ బహదూర్ శాస్త్రికి భారతరత్న ఇచ్చే ఆలోచన చాలా ఆలస్యంగా వస్తుంది. ఇక్కడ కాంగ్రెస్ పార్టీ కూడా ఇప్పుడు మీరు చెప్పినటువంటి ఆ నెహ్రూ, ఇందిరా, రాజు వీళ్ళ పేర్లు తప్ప మధ్యలో ఈ దేశం కోసం సేవ చేసినటువంటి నిస్వార్థమైనటువంటి నేతలుగా పేరు ఉన్నటువంటి శాస్త్రి గారి పేరు కానీ, లాల్ బహదూర్ శాస్త్రి గారి పేరు కానీ, లేకపోతే పటేల్ గారు కానీ, అంటే హోమ్ మినిస్టర్గా పనిచేసినటువంటి పటేల్ గారిని కూడా తొక్కివేయబడింది, అంటే వారిని కూడా అణచివేశారు అనేది సుస్పష్టం. అటువంటి వారి గురించి కూడా మనకు తెలియనివ్వకుండా ఇన్నాళ్ళు మనం స్వాతంత్ర్య ఫలాలని అనుభవిస్తున్నామనే భ్రమల్లో ఉంచారు. మీరు చెప్పండి సార్, శశిధర్ సార్. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో అసలు ఇన్ని సంవత్సరాలు, ఇన్ని దశాబ్దాల కాలంలో అసలు ఒక మంచి నాయకుడు అంటూ లేడా? ఈ స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత నేను మాట్లాడుతున్నా. కాంగ్రెస్ పార్టీ నుంచి నిస్వార్థమైనటువంటి సేవలు, గొప్ప సంస్కరణలు, భారతదేశానికి ఒక ఇష్టముండో అయిష్టంగానో మొత్తానికి చేసినటువంటి మేలు అనేది ఏమైనా ఉందా లేదా? ఆ విషయం చెప్పండి. నేతలు, ముఖ్యంగా నేతలు. కాంగ్రెస్ది ప్రజాస్వామ్యంలో ఒక రాజకీయ పార్టీ అనే కంటే ఒక రాజకుటుంబం అనాలి మనం. ఒక రాజకుటుంబము ఈ దేశాన్ని పాలించడానికి మాకే అర్హత ఉంది, మాకు తప్పితే ఈ దేశాన్ని పరిపాలించడానికి ఇంకెవరికి అర్హత లేదు అనే విధంగా ఒక కుటుంబం ఈ దేశాన్ని ఎంత పతనం వైపు నడిపించిందో కళ్ళ ముందర అనేక సాక్ష్యాలు ఉన్నాయి. నేను కాంగ్రెస్ పార్టీ చరిత్ర చెప్తా ఉంటే మీరు ప్రస్తుత చరిత్రను మాట్లాడదామని అన్నారు. ఇది 2024 అంటే రేపు జరగబోయేటువంటి ఎన్నికల లోపట, ప్రస్తుతం దేశవ్యాప్తంగా జరుగుతున్నటువంటి ఎన్నికల లోపట కాంగ్రెస్ పార్టీ తన విధానం ఏందో మేనిఫెస్టో రూపం లోపట చాలా స్పష్టంగా, నిర్మోహమాటంగా, ఏమాత్రం సిగ్గు లేకుండా ప్రకటించినటువంటి మేనిఫెస్టో ఇది. ఒక్కసారి చదవాలి. ఇది సాక్షాత్తు ఈ దేశ ప్రధానమంత్రి చెప్తా ఉన్నాడు. ఇది ముస్లిం లీగ్ భావజాలంతో, ఆ యొక్క భావజాలంతో రూపొందించబడ్డటువంటి కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో అని. స్వాతంత్రం పేరు మీదన మనం ఇక్కడ చర్చించుకుంటున్నాం. ఈ మేనిఫెస్టో మళ్ళీ దేశాన్ని ఏ విధంగా ప్రమాదంలోకి నెట్టుతుంది, ఈ మేనిఫెస్టో హిందువులను ఈ మాత్రం స్వాతంత్రం లేకుండా కూడా ఏ విధంగా చేయబోతుందో కొన్ని విషయాలు నేను చెప్తా. ఈ మేనిఫెస్టోలో ఉంది, మతపరమైనటువంటి రిజర్వేషన్లు మేము ఇస్తాము, ఈ దేశం లోపట వనరులపైన ముస్లింలకే మొదటి హక్కు అని గతంలో మన్మోహన్ సింగ్ మాట్లాడిండు. యూపీఏ 1 ప్రభుత్వం లోపల కాంగ్రెస్ ప్రధానమంత్రి. ఈ రాష్ట్రంలో ఇప్పటికే బీసీలలో ముస్లింలను చేర్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఓబీసీ కోటాల పేరు మీదన మతపరమైనటువంటి రాజ్యాంగ సభ ముక్త కంఠంతో వ్యతిరేకించినటువంటి అంబేద్కర్ ఈ దేశంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు అమలైతే మరో దేశ విభజనకు కారణమవుతుంది ఇది. కాబట్టి రాజ్యాంగంలో మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇవ్వలేదు. వాళ్ళ అనుభవం ఏంటంటే 1931లో బ్రిటిష్ ప్రభుత్వం కమ్యూనల్ అవార్డ్స్ తీసుకొచ్చిన తర్వాత మత ప్రాతిపదికన నియోజకవర్గాలను కేటాయించాలనేటువంటి ప్రతిపాదన వచ్చిన తర్వాత ఈ దేశం విభజనకు పునాదులు పడ్డాయి మతం ఆధారంగా. మళ్ళీ మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తే ఈ దేశం మరో విభజనకు కారణమవుతుందని చెప్పి రాజ్యాంగం తోసిపుచ్చితే ఇవాళ కాంగ్రెస్ పార్టీ చెప్తుంది మతపరమైనటువంటి రిజర్వేషన్లు ఇస్తారని. అని మరో దేశ విభజనకు పునాది వేస్తూ ఉంది. ఆల్రెడీ ఇప్పటికే మనం 3 ముక్కలు చేసుకున్నాం భారత మాతను. మళ్ళీ ముక్కలు చేయడానికి పునాదులు వేసేటువంటి కుట్రకు ఇవాళ పాల్పడుతూ ఉంది. పాపులేషన్ ఎక్స్చేంజ్ కోరుకున్నారు. దేశం మతం పేరు మీద ముక్కలైన తర్వాత అంబేద్కర్ లాంటి పెద్దలు ఈ దేశంలో అయింది, కానీ పాపులేషన్ ఎక్స్చేంజ్ కావాలనుకున్నారు. ఇవాళ ఎంత ఘోరంగా కాంగ్రెస్ పార్టీ హిందూ వ్యతిరేకత ఎజెండాను ప్రదర్శిస్తుంది. ఓ పక్కన రోహింగ్యా నుంచి వచ్చినటువంటి చొరబాటుదారునికి, బంగ్లాదేశ్ నుంచి వచ్చినటువంటి చొరబాటుదారులకు ఇక్కడ రేషన్ కార్డులు ఇవ్వాలి, ఆధార్ కార్డులు ఇవ్వాలి, ఓటర్ కార్డులలో వాళ్ళ పేర్లు ఎక్కించాలి, వాళ్ళ ఓట్లతోటే మేము అధికారంలోకి రావాలని చెప్పేసి నిస్సిగ్గు రాజకీయాలు చేస్తూ ఉంది. మరో పక్కన ఈ మేనిఫెస్టోలో పేర్కొన్నారు సిఏఏని వ్యతిరేకిస్తారట. సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్టు హిందువుల యొక్క రక్షణ కోసం. ఏ పాపం చేయలే వాళ్ళు పాపం. 1947 ఆగస్టు 15 మధ్యరాత్రి 14 నాడు మధ్యరాత్రి వాళ్ళు విదేశీయులు అయిపోయినారు. ఇవాళ పాకిస్తాన్లో కానీ, ఆఫ్ఘనిస్తాన్లో కానీ, బంగ్లాదేశ్లో ఉన్నటువంటి హిందువులు దేవాలయాల విధ్వంసం ప్రతిరోజు జరుగుతూ ఉంది. హిందువుల యొక్క మహిళల ప్రాణాలపైన అకృత్యాలు జరుగుతూ ఉన్నాయి.
వాళ్ళ ఆస్తులు లాగేసుకున్నారు. ఇవాళ 489 దేవాలయాలు పాకిస్తాన్ లోపట మూత్రశాలలుగా ఉపయోగిస్తూ ఉన్నారు. ఇది ఈ ప్రపంచం ముందర ఉన్నటువంటి మతోన్మాదం. ఇవాళ అక్కడి నుంచి ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని వస్తే వాళ్ళకి ఇంత సిటిజన్షిప్ ఇస్తా అంటే రోహింగ్యాల మీద మానవత్వం కనబడుతుంది, బంగ్లాదేశ్ మీద మానవత్వం కనబడుతుంది, తోటి హిందువు మీద నీ కారణంగా, నీ కుటుంబ స్వార్థం కారణంగా ఇవాళ అకృత్యాలకు గురైతు రేపు పాకిస్తాన్ లోపల బంగ్లాదేశ్లో వాళ్లకు సిఏఏ మీద ఇంత ఆదుకుంటామనంటే దాన్ని వ్యతిరేకిస్తారట. కొన్ని విషయాలు నేను ఖచ్చితంగా చెప్దాం. ఇవాళ లవ్ జిహాద్ ఈ మేనిఫెస్టోలో ఇచ్చారు, ఫ్రీడమ్ ఆఫ్ లవ్ అట. ఇవాళ ఇదే భాగ్యనగరం లోపట, ఇదే తెలంగాణ లోపట 30,000 మంది అమ్మాయిల జాడలు పట్టించుకునేటువంటి నాదులు లేడు. ఎందుకంటే మిస్ అయినటువంటి అమ్మాయిలందరూ కూడా లవ్ జిహాద్కు గురైనరు. కేరళ స్టోరీ చూపెట్టి పనికిమాలిన స్టోరీ అట, అది పనికిమాలిన చిత్రం అట. ఎందుకనంటే వీళ్ళ కోన సెక్యులిజం ఇంతకాలం వాళ్ళని వెనకేసుకొచ్చింది. ఇవాళ ఫ్రీడమ్ ఆఫ్ లవ్ ఉంటుందట, లవ్ జిహాద్ అంటే ఈ కాంగ్రెస్ యొక్క మానసిక స్థితి ఏంటంటే నేను చెప్తున్నాను. ముంబై ప్రావిన్స్ లోపల సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్ లోపల చర్చ జరిగింది. పరమానంద స్వామి అని అక్కడ ఆయన సభ్యుడు. హిందూ అమ్మాయిలను స్వాతంత్రం రాకముందు నేను చెప్తున్నాను, హిందూ అమ్మాయిలను కిడ్నాప్ చేస్తూ ఉన్నారు, బలవంతంగా మత మార్పిళ్ళు చేస్తూ ఉన్నారు. అటు పక్కన కేరళలో కానీ మహారాష్ట్రలో కానీ ఆ ప్రాంతాల లోపల పెద్ద ఎత్తున జరుగుతుందంటే ఇంకొక ఎమ్మెల్యే మాట్లాడతాడు, డాక్టర్ ఖాను, చాలా నెహ్రూకు చాలా ఆత్మీయుడు అన్నట్టు, చాలా వ్యంగ్యంగా. అది ఏందండి, అబ్బాయిలు అమ్మాయిలను చీట్ చేస్తున్నారు, ఇట్స్ ఎ జస్ట్ మ్యాటర్. ఇంకొకటి అదే ఆన్ రికార్డు అసెంబ్లీలో చెప్తాడు, మేము ఎత్తుకపోయినటువంటి అమ్మాయిలను తిరిగి ఇవ్వం. ఎవరు? ముస్లింలు ఎత్తుకపోయినటువంటి హిందూ అమ్మాయిలను తిరిగి ఇవ్వము. వాళ్ళ మీద ఉన్నటువంటి కేసులు, కిడ్నాప్ కేసులు బేషరతుగా ఉపసంహరించుకోవాలి. డాక్టర్ ఖాన్ ముంబై సెంట్రల్ లెజిస్లేటివ్ కౌన్సిల్లో ఆన్ రికార్డుగా కాంగ్రెస్ నేత నెహ్రూకు అత్యంత సన్నిహితుడు చెప్పిండు. ఈరోజు కూడా కాంగ్రెస్ మేనిఫెస్టోలో ఏం చేస్తుంది? ఫ్రీడమ్ ఆఫ్ లవ్ పేరు మీదన రేపు లవ్ జిహాద్కు బాజాప్తగా రాజబాటలు వేస్తుంది. అయితే ఇప్పుడు ఫ్రీడమ్ ఆఫ్ సందర్భంగా ఒక ప్రశ్న వస్తుంది, అయితే నాకు దానికి మీరు గిరీష్ అన్న గారు మీరు చెప్పాలి. అంటే మనకు ఉన్న సమయాభావం వల్ల ఇప్పుడు 1947లో మనకి స్వాతంత్ర్యం వచ్చిందా, 2014లో వచ్చిందా? ఈ ప్రశ్న ఇప్పుడు మీకు ఇస్తున్నా నేను. అంటే ఇప్పుడు పెద్దలు మాట్లాడుతున్న మాటల ఆధారంగా 2014, 1947 ఇప్పుడు ఏది మనకి స్వాతంత్ర్యం వచ్చిన రోజు? నిజంగా ఇప్పటికైతే పూర్తిగా ఫలాలను అనుభవిస్తున్నామా, ఇంకా టైం పడుతుందా? అన్న, స్వతంత్రం అననే దానికంటే నేను స్వేచ్ఛ వచ్చిందంట, ఒక భారతీయ పౌరుడికి స్వేచ్ఛ వచ్చిందనంట. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకు చెప్తానంటే, నేను ప్రతి సనాతన సంతానానికి లేకపోతే హిందూ హృదయానికి ఆ కాడికి వస్తే ఆత్మకు ఒకటి రిక్వెస్ట్ ఏం చేస్తానంటే, యూ మే హ్యావ్ యువర్ అకాడమిక్స్ రికార్డెడ్, మీరు మంచిగా చదువుతారొచ్చు, యూ మే హ్యావ్ మంచిగా ఒక చేస్తారొచ్చు. బట్ ప్రాబ్లం మన దగ్గర ఏడొస్తున్నది అని అంటే 2014 తర్వాత భారతదేశంలో ఎట్లాంటి చట్టాలు వచ్చినాయి, హిందువులకు వ్యతిరేకంగా ఈ చట్టాలను చుట్టాలు చేసుకొని మనని ఎట్లా ఒక 8th గ్రేడెడ్ సిటిజన్ లెక్క చేసిరని అన్నది మనం తెలుసుకోవాలి. మనకు ఎప్పుడు ఫ్రీడమ్ అనిపిస్తుంది? వెన్ ది లాస్ ఆర్ ఇన్ అవర్ ఫేవర్. ఆ కాడికి వస్తే మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. ఇప్పుడు శశిధర్ అన్న కూడా మేనిఫెస్టో అని అన్నాడు, అందులో మీరు స్వేచ్ఛ అని అన్నారు కాబట్టి చాలా పెద్ద టాపిక్ అది, ఫ్రీడమ్ అని అన్నారు కాబట్టి. పేజ్ నెంబర్ 24 ఆఫ్ కాంగ్రెస్ మేనిఫెస్టో, నేను పేజ్ నెంబర్ కూడా చెప్తున్నా, పేజ్ నెంబర్ 24 ఆఫ్ కాంగ్రెస్ న్యూ మేనిఫెస్టో. అందులో వాళ్ళు ఏం చెప్తానంటే, మేము మైనారిటీ జడ్జిలను అపాయింట్ చేస్తాం. ఇదేనా ఉంటారా భయ్? నాకు అర్థం కాదు, కానీ చెప్తున్నా వీళ్ళకి. అంటే జనరల్గా నేను అంటే అమోఘ ఉన్నాడు కాబట్టి జర కంట్రోల్ ఉన్నా, లేకపోతే కొంచెం నేను జర కొంచెం మన టైప్ అనమాట. సో ఎవరన్నా ఇట్లా మాట్లాడతారా? ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ ఏందనంటే, మేము మైనారిటీలకు స్కాలర్షిప్లు ఇస్తామని అంటారు.
అరే ఏ అబ్దుల్ కలాం అయిండు, ఏ మోక్షగుండ విశ్వేశ్వర అయిండ్రా నాయన మీ దగ్గర. సరే ఈ మైనారిటీలు అని మాట్లాడితే ఆ మైనారిటీలో ఉన్న మెజారిటీలకే కదా నువ్వు చేసింది. అందులో కులేం భయపడనీకే చెప్పనీకే భయపడతారు, ముస్లింలకే కదా చేసినావు నువ్వు. సరే ఈ ముస్లింలు మళ్ళీ ఎవరైనా పెద్ద ఆర్కిటెక్ట్ అయినరా, బ్రిడ్జులు కట్టిర్రా, ఓ పెద్ద మెజైళ్ళు పంపిర్రా అని అంటే అలా లాల్దర మన ఓల్డ్ సిటీకి పోతే కలకత్తా పాన్లు కట్టిర్రు, ఇక హైదరాబాద్ కిందికి వస్తే టైర్ పంచర్లు చేసిర్రు. ఇక గీడ వీళ్ళకు స్కాలర్షిప్లు ఇచ్చి అమెరికాకు పంపి వాళ్ళకు మేము విదేశాలకు పంపుతాము అని అంటే ఇక మళ్ళా ఇక పూల్వాలా చాచా మునిమన్మల్లే చెప్పాలా ఈ మేనిఫెస్టో రాసిన వాళ్ళు. ఇది ఫస్ట్ పాయింట్. నేను ఇక మాట్లాడలేము ఎందుకంటే మళ్ళీ స్ట్రైక్ పడుతుంది, అందుకే చెప్తలేండి. నేను జర కంప్లైంట్స్ పాటిస్తున్నా యూట్యూబ్లో. అయితే ఇంకొక విషయం, చాలా కీలకమైన విషయం ఇక్కడ మనం డిస్కస్ ఏం చేయాలనంటే, కాన్స్టిట్యూషన్ని భారతీయ జనతా పార్టీ మార్చేస్తుంది, రిజర్వేషన్స్ రద్దు చేస్తుంది. రిజర్వేషన్స్కి రక్షణ ఉండాలనంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఉండాలి అని అంటారు. వీళ్ళు పచ్చ అబద్ధాలు, వీళ్ళకి అబద్ధాల ఆస్కరు, వీళ్ళ బీజంలకైనా పుట్టి ఇప్పుడు ఈయన సేరైండు, మేము సవా సేర్ అవుతామని కాంపిటీషన్లో పోతున్నాడు. నేను అన్నానంటే వీళ్ళు ఏం చేసిర్రు వెనకటికి ఏం చేసిర్రు వీళ్ళు 2006లో మన్మోహన్ దేశ ప్రధాని గారు కూడా మాట్లాడారు, ఇది మోదీ గారు ఏందనంటే దేశంలో ఉన్న రిసోర్సెస్ ఏవైతుంటాయో, వనరులు ఏవైతుంటాయో దానిపైన మొట్టమొదటి హక్కు మైనారిటీలకు ఉంటుంది అని చెప్పిండు. మళ్ళీ మైనారిటీల కంటే నేను జర సంతోషపడ్డా. అందులో మళ్ళీ మా ముస్లింలకు అని చెప్పిండు. నాకు జర బీపీ రేజ్ అయింది, పర్టిక్యులర్లీ జర బీపీ రేజ్ అవుతుంది నాసుంటోడికి. ఇక ఇదేంద్రబాయ్ అని చెప్పి జర మనకు చదివే అలవాటు పేపర్ తీసి చదివితే అర్థమైంది ఏంటంటే ఇది ఒక స్టేట్మెంట్ కాదు, మీకు అర్థమవుతలేదు నేను చెప్పింది. ఇది ఒక స్టేట్మెంట్ చెప్పలే, వాళ్ళు అంచెలుగా మనం విడగొట్టడానికి ప్రయత్నం చేస్తారు. ఫ్యాక్ట్ ఆఫ్ ది మ్యాటర్ ఏందనంటే వీళ్ళు రంగనాథ మిశ్రా కమిషన్ అని పెట్టిండ్రు. ఈ రంగనాథ మిశ్రా వెనకటికి చీఫ్ జస్టిస్ ఉండే, కాదని అంటలేను, బట్ ఆయన మైనారిటీ కమిషన్ చైర్మన్ ఉండే. దానికంటే గొప్ప బిరుదు ఏందనంటే రంగనాథ మిశ్రా గారికి హీ వాజ్ ది కాంగ్రెస్ లీడర్. ఆయన ఫస్ట్ బిరుదు ఆడికేనే స్టార్ట్ అవుతుంది. ఆయన ఏం చేసిండు, రంగనాథ మిశ్రా అది ఇచ్చి, అవును ముస్లింలు ఎవరైతే ఉన్నారో బాగా వెనుకబడి ఉన్నారు, వాళ్ళని ఎస్టీ ఎస్సీ కోటాలలో మనం తీర్చిదిద్దాలా, వాళ్ళకు వర్గీకరణ తీసుకురావాలా అని చెప్పిండ్రు. చెప్పి 16 or 15%, డోంట్ గో విత్ ది నంబర్ ఆర్ డేటా, బట్ డబుల్ డిజిట్ నంబర్ పర్సంటేజ్ ఇన్ ది గవర్నమెంట్ జాబ్లలో వాళ్ళకు రిజర్వేషన్ కలపాలా, 6% ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్లలో కలపాలా అని చెప్పిండ్రు. అంటే ఇప్పుడు ఎవరికి గండి కొట్టిర్రు వీళ్ళు, ఎవరికి కొట్టిర్రు గండి? రిజర్వేషన్లను చేడిచాడు చేసింది ఎవరు? వీళ్ళే చేసిర్రు. గెలికింది ఎవరు? వీళ్ళే. ఇప్పుడు మళ్ళీ గీక్తున్నది ఎవరు? వీళ్ళే. కేసీఆర్ మాటకన్నాడు, నువ్వు గెలికినా గెలకపోయినా నేను గీక్తానని. వీళ్ళు గీకి గెలకలే అని చెప్తున్నారు వీళ్ళు, మళ్ళీ ఉల్టా మీరే గెలికిరని అంటారు వీళ్ళు. సో కాంగ్రెస్ ఈయన చరిత్ర. దీనికి వీళ్ళు ఇంకా తోడేం చేసిరంటే, ఇప్పుడు నేను రంగనాథ మిశ్రా పెడితే కాంగ్రెస్ లీడర్ కదా, ఎవడో ఒకడు గిరీష్ లాంటి వాడు, మీ లాంటి వాళ్ళు, రిఫ్లెక్షన్ ఛానల్ అమోఘ్ లాంటి వాళ్ళు వస్తారు, వచ్చి అట్లెట్లా చేసినావు రాబోయ్ అని క్వశ్చన్ చేస్తారు. కాబట్టి వీళ్ళు ఏం చేసిర్రు, సచ్చర్ కమిటీ అని ఇంకో రిపోర్ట్ తీసుకొచ్చారు. ఆ సచ్చర్ కమిటీలో కూడా కంప్లీట్గా ఫాల్స్ రిపోర్ట్ సబ్మిట్ చేసిర్రు. ఏమన్నానంటే ముస్లింల జీవితాలు, మైనారిటీల జీవితాలు అంటలేను నేను డంకెపే చోటు మాట్లాడుతున్నా. ముస్లింల జీవితాలంట దళితుల కంటే అధ్వానం ఉన్నాయంట. అయితే ఇప్పుడు నేను ఫస్ట్ క్వశ్చన్ ఎవరికి వేస్తా అంటే, మన 15 మినిట్ అన్నాడు కదా అక్బరుద్దీన్, హమ్ 400 సాల్ 800 సాల్ శాసన్కి అని అంటాడు కదా, మళ్ళీ ఏం నేర్పించినావు రాబోయ్ అందరికీ, నీ కోమ్కి పంచర్ షాపులు కలకత్తా పాన్లు చెప్పినావా? వెనకబడి ఎదుకున్నారు. నేను వస్తున్నా, జస్ట్ నాకు జర టైం ఇవ్వాలి. మళ్ళీ ఏం చేసినావు రాబోయ్ నువ్వు, గిట్ల ఎందుకున్నారు? తాజ్మహల్ కట్టిర్రు అని అంటారు. మళ్ళీ సంగే మరమరు పత్తరు పెట్టిన వాళ్ళకు ఇలా రాళ్ళు కొట్టుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది రాబాయ్? అలా పరిస్థితి గంటకెళ్ళేది ఎందుకు వచ్చింది రాబాయ్? వీళ్ళకి రిజర్వేషన్ ఇవ్వాల్సి ఎందుకు? రిజర్వేషన్ ఏడికైనా స్టార్ట్ అయిందన్న సూత్రం మన కాడికి పోవాలా. వీళ్ళు అంచెలుగా ఇట్లా ఏమంటారు కాన్స్టిట్యూషన్ని నాశనం చేసుకుంటూ వచ్చారు. ఇవాళ పూల్వాలా చాచా మునిమన్మడు ఒక మాట మాట్లాడతాడు. ఏందనంటే భారత కాన్స్టిట్యూషన్ని గిట్లా ఎవరైనా మారుస్తారు అని అంటే నేను నా ప్రాణాలు ఇస్తానంటారు. అరే నాకు భలే అరే అది ఒక పాట ఉంటుంది చూడు, ఏదో మన తెలుగులో, బ్యాడ్ బాయ్ గో టు హెవెన్, గుడ్ బాయ్ గో టు బ్యాంకాక్ అని అన్నట్టు. మన కాక ఏడుంటాడో తెలియదు, తెల్లారలేసి ఏడిపోతాడో తెలియదు. ఈ బ్యాంకాక్ పోయేటోడు సూసైడ్ చేసుకుంటానంటే కూడా నమ్ముతాడా? ఒక మాట అడుగుతున్నా. మళ్ళా వీళ్ళే చెప్తారు ఏంటంటే బుక్ పట్టుకొని మన ఫోటో దిగిండు, దానికి రేవంత్ రెడ్డి జై జై కొడతాడు, శ్రీమతి సోనియా గాంధీ అని మాట్లాడతారు.
ప్రాబ్లం ఏమొచ్చిందనంటే ఆ బుక్ పట్టుకొని 50% రిజర్వేషన్ క్యాపెక్ తీసేస్తానంటాడు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పులకు నీకు గౌరవం లేదు, కాన్స్టిట్యూషనల్ బెంచ్ ఇచ్చిన తీర్పులకు నీకు గౌరవం లేదు. అంటే నువ్వు ఏజెన్సీలకు అగెయిన్స్ట్గా పోతావు, ఏజెన్సీలకు అగెయిన్స్ట్గా పోతావు, ఇస్తావు. ఇంకొకటి మీకు తెలిసిందో లేదో, ప్రమోద్ ఆచార్య ఇవాళ మనకు భారతీయ జనతా పార్టీకి ఫేవర్గా కొంచెం మాట్లాడుతున్నాడు. ఆయన కాంగ్రెస్ దిగ్గజ నేత ఉండే. ఆయన ఏమన్నాడో మీకు ఒకసారి ఒక విషయం చెప్తున్నా ఫ్రెండ్స్. బంద్ దర్వాజా మీటింగ్ రాహుల్ గాంధీతో అవుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ మనం ఒక సూపర్ పవర్ కమిషన్ గురించి ఆలోచించాలా, వెనకటికి మా నాయన షాబాను కేసుని రివర్స్ చేసిండు, నేను అయోధ్య రామ మందిర కేసుని రివర్స్ చేస్తా, ఆర్టికల్ 370ని మళ్ళా పెడతా. ఫస్ట్ ఆఫ్ ఆల్ కరెక్ట్ మాట చెప్పిండు సుబ్రహ్మణ్య స్వామి మొన్న బీర్ బైసెప్స్ షోలా. వాట్ యూ థింక్ అబౌట్ రాహుల్ గాంధీ అని అంటే, వై వీ షుడ్ టాక్ అబౌట్ దట్ ఈడియట్ అని అన్నాడు. ఆయన అన్న మాటలు చెప్తున్నా, నేను అంటలేను, మీరు కూడా అనుకుర్రి, ఆయనదే అనుర్రి. మళ్ళీ ప్రాబ్లం అవుతుంది, ప్రభుత్వం అల్లది ఉన్నది కదా. ఎందుకంటే వెనకటికి బలిదేవత, ఆయనకు పదవి రాగానే బలమైన దేవత అయిపోయింది ఆమె. ఇప్పుడు సోనియా గాంధీ గురించి మాట్లాడు అనగానే షీఈస్ హోప్లెస్ అని అన్నాడు. ఇక డిస్కషనే రాదు. ఇక మనకు డిస్కషన్ వస్తుందా? రాదు. ఇప్పుడు శశిధరన్ అన్నాడు పాకిస్తాన్ని ఇండియాని మన కంట్రీని డివైడ్ చేసిరని. అండ్ డూ యూ నో ఏ ఫ్యాక్ట్, ఇలా ఇండియాని డివైడ్ చేసే శక్తులందరూ వీళ్ళ దగ్గరనే ఉన్నారు, దుష్ట శక్తులన్నీ వీళ్ళ దగ్గరనే ఉన్నాయి. తెలంగాణలో గెలవంగానే ఫస్ట్ స్లోగన్ వీళ్ళు ఏం తీసుకున్నారంటే, నార్త్ల బీజేపీ, సౌత్ల కాంగ్రెస్. ఇంకొక ఫ్యాక్ట్ మీకు అర్థమైతలేదు ఏంటంటే, కర్ణాటక అండ్ తెలంగాణ హ్యాస్ బికమ్ క్యాష్ కౌస్ టు దెమ్. కంప్లీట్గా ఇక్కడి నుంచే మొత్తం పైసలు తీసుకుపోయి వాళ్ళు రాజకీయాలు చేస్తున్నారు. అందుకే పాపం మన రేవంత్ అన్న నోట్ల మాట ఆగదు కదా, లంక బిందెలు ఉన్నాయని వచ్చిన పొలిటికల్ దందాలు చేసుకొని కూడా టైం సరిపోతలేదు అని మాట్లాడాడు. దానికి వీళ్ళ లోపల విషయం అండ్ విషం కొంచెం నేను ఎక్స్టెండ్ చేస్తున్నా, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, విత్ యువర్ పర్మిషన్. నిన్నగాక మొన్న తెలంగాణలకేని ఒక బొద్దంకి బొద్దంకి ఏం చేస్తాం మనం? కరెక్షన్ ఏమో, నేను బొద్దంకే అంట. నా రాముడిని అన్నాక నేను అద్దంకి ఎందుకంట? సో నేను బొద్దంకే అంట. సో నాకు ఫకర్ ఉన్నది, నాకు గర్వం ఉన్నది, వినలేని గౌరవం ఉన్నది. నేను చెప్పిన మూతవరి బ్యాచ్ రాముడి దగ్గరకు వచ్చిందంటే మూతవరి బ్యాచ్, అలా తగ్గేది లేదు, ఉంటుంటాం పిక్తాం తర్వాత విషయం. ఫ్యాక్ట్ ఏందని అంటే, ఈ బొద్దంకి ఏమంటాడు, రాముడిని మొక్కుడు, భారతీయ జనతా పార్టీని తొక్కుడు అని అంటాడు. అయితే నేను బొద్దంకి ఆయన నేతృత్వం వహిస్తున్న రేవంత్ రెడ్డి గారికి నేను కొన్ని క్వశ్చన్లు వేస్తే ఏందని అంటే, నేను కూడా మీకు సహకరిస్తా భారతీయ జనతా పార్టీని తొక్కుట్లా. ఎక్కడ అంటే, 24 మంది లాయర్లను పెట్టి నువ్వు రామ మందిర కేసులా ఎందుకు కొట్లాడినావు? దానికి ఫస్ట్ క్షమాపణ చెప్పు. సోనియా గాంధీ మీరు చేసింది చాలా తప్పు, హిందూ మనోభావాలు దెబ్బతీసినామని సోనియా గాంధీని ఖండించు, ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్, రామసేతు అసలు లేనే లేదు, రాముడే లేడు, కాల్పనిక్ అని చెప్పి కేసు కొట్టేసారు, ఫస్ట్ క్షమాపణ చెప్పు. రేవంత్ రెడ్డి గారు నేను ఏమంటా అంటే, ఒక చార్టర్డ్ ఫ్లైట్ తీసుకుంటే మనం అందరం చందాలేసి పంపిద్దాం. రేవంత్ రెడ్డి గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, పూల్వాలా చాచా మునిమనమడు, బొద్దంకి, ఇలా నలుగురు కలిసి రామదర్శనానికి పోవాలా. మనం వీవీఐపీల దర్శనం చేపిద్దాం. మన ఖిలాఫ్ అయినా మనం రాముడికి సీదా లైన్లో పోయినా వీవీఐపీ దర్శనం చేపిద్దాం. వీళ్ళు ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాతనే మళ్ళీడికి వచ్చి వీళ్ళు ఎంత సౌమిని సాంప్రదాయాన్ని మాటలు మాట్లాడతారంటే, మన లాంగ్వేజ్లో చెప్పాలంటే సంసారి మాటలు మాట్లాడతారు. ఎట్లా, ఆ స్టాలిన్ అట్లా అంటాడా, ఉదయానిధి స్టాలిన్ అట్లా అంటాడా అని చెప్పి మాట్లాడతారు. ఈడేమైపోతుంది అంటే, ఒక స్టేట్మెంట్ ఇట్లా బిస్కెట్ వేయంగానే మనకు ఓరియో బిస్కెట్ లెక్క అనిపిస్తుంది. అది అబ్బా ఎంత క్రీమ్ పెట్టిండు కదా రేవంత్ అన్న అని అనిపిస్తుంది. ఒక్కటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ఏంది తెలుసా ఫ్రెండ్స్, ఇది ఒక్కటి చెప్తా నేను, దాని తర్వాత ఐ విల్ అగైన్ మేబీ కమ్ బ్యాక్ ఇఫ్ ఈ పర్మిట్స్. కాన్స్టిట్యూషన్ వరకు ఆగలే వీళ్ళు, కాన్స్టిట్యూషన్ వరకు ఆగలే. ఎందుకంటే పేపర్లన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి, ఛానళ్ళన్నీ వాళ్ళ చేతులు ఉన్నాయి. జడ్జెస్ని ఇంపీచ్ చేసిర్రు వీళ్ళు, జడ్జులని వాళ్ళ పదవుల నుంచి తొలగియడానికి ప్రయత్నం చేసిండ్రు. కపిల్ సిబ్బల్ మీరు పేరు విన్నారా అన్న? ఆయన హైలైట్ ఎట్లయిందో తెలుసా, ఒక జడ్జిని ఇంపీచ్ చేసినందుకే ఆయనకు అంత పేరు వచ్చింది. దీపక్ మిశ్రా గారిని కూడా వీళ్ళు ఇంపీచ్ చేయడానికి ప్రయత్నం చేసిరు. నిన్నగాక కథ చెప్తున్నా. జస్టిస్ నాగార్జున రెడ్డి గారిని కూడా వీళ్ళు ఇంపీచ్ చేయడానికి ప్రయత్నం చేసిరు. వీళ్ళ చరిత్ర ఎసుంటిదనంటే, ఎమర్జెన్సీ టైంలో ఇందిరాగాంధీ ప్రభుత్వం సాక్షాత్ ఒక స్టేట్మెంట్ ఇచ్చింది, జడ్జులు అనేటోళ్ళు ప్రభుత్వాలకు ఫేవర్గా ఉండాలా, మాకు ఖిలాఫ్ ఉంటారా? వీళ్ళు ఏం మాట్లాడతారు? ఇవాళ
డెత్ ఆఫ్ డెమోక్రసీ అయిందని చెప్తారు. మొత్తంగా మనకి ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు విభజించి రాజకీయాలు చేస్తున్న వాళ్ళు ఒకరు, కలిపి ఎలాగైనా ఈ దేశాన్ని ఐక్యంగా అన్ని మతాలు కులాలు అనే భేదం లేకుండా భారతీయులుగా ఐక్యంగా ఉంచి ఈ భారత శక్తిని విశ్వవ్యాప్తం చేయాలని ప్రయత్నిస్తున్న వాళ్ళు ఒకవైపు ఉన్నారు. కాకపోతే కొంచెం లేటుగా వచ్చారు. నడిమిట్లో పోరాటం జరుగుతోంది. 2014 తర్వాత రెండవసారి స్వాతంత్ర్యం మనకి అందిన తరువాత ఈ ఫలాలు మళ్ళీ పూర్తి స్థాయిలో అందరికీ చేరకుండానే నిష్ఫలం చేసేందుకు ఇదిగోండి ఇప్పుడు మనకి శశిధర్ గారు చూపించారు కదా వెలుగెత్తి ఆ మేనిఫెస్టో, ఇవన్నీ కూడా తెరిచి చూస్తే కనిపిస్తున్నటువంటి అంశాలుగా అనిపిస్తూ ఉన్నాయి. మరి అయితే ఇక్కడ మీ అందరికీ కూడా మళ్ళీ మీరు 2 నిమిషాలు ఈ విషయం పైన స్పందించాలి. శామ్ పిట్రోడా అనే ఒక వ్యక్తి ఎవరు మహామేధావి, కాంగ్రెస్ పార్టీకి సలహాదారు. అతగారు రీసెంట్గా చేసినటువంటి 2 కామెంట్స్ని పరిగణలోకి తీసుకుంటే కాంగ్రెస్ది విభజనవాదమా లేకపోతే జాతీయవాదమా అన్నది అర్థమైపోతుంది. ఆ విషయం మీద మీరు ముగ్గురు కూడా స్పందిస్తే బాగుంటుంది. తర్వాత నేను మీలో ఎవరికైనా సరే వీరితో మీకు ఏమైనా సందేహాలు ఉంటే ఒక ప్రశ్నలు సూటిగా కొన్ని ప్రశ్నలు లేవనెత్తితే వారు దానికి సమాధానం చెప్తారు. మనం దీనికి కేటాయించుకున్న సమయం 15 నిమిషాలు మాత్రమే. శామ్ పిట్రోడా చేసిన వ్యాఖ్యల గురించి అన్న ముందుగా మీరు చెప్పండి. అంటే ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ కానీ ఇప్పుడు ప్రాంతాల వారీగా మనుషుల యొక్క రంగును రూపాన్ని బట్టి విభజించడం కానీ, అటు రాహుల్ గాంధీ చూసుకుంటే ఎకానమీ బేస్ చేసుకొని లెక్క కడతాం అంటున్నాడు, కులాన్ని బేస్ చేసుకొని విడగొడతాం అంటున్నాడు. దీని అంతటినీ కలిపి మీరు చూస్తే 2 నిమిషాల్లో కాంగ్రెస్ది నిజంగానే విభజనవాదమా లేకపోతే అది అవసరమా, మీరేమంటారు? శామ్ పిట్రోడా లేటెస్ట్ స్టేట్మెంట్. ఆయన శామ్ పిట్రోడా అంటే ఎవరంటే సూపర్ రాహుల్ గాంధీ. రాహుల్ గాంధీ ఆయన మినియేచర్ వర్షన్, యాక్చువల్గా పెద్ద రాహుల్ గాంధీ అనమాట. ఆయన వల్లనే అసలు ఇంత కథ జరుగుతుంది. సో ఆయన మార్గదర్శి అని కూడా చెప్తుంటారు. కాబట్టి విదేశాల్లో ఉండే రాహుల్ గాంధీ శామ్ పిట్రోడా, మన దేశంలో ఉండే శామ్ పిట్రోడా అని రాహుల్ గాంధీ అంటాం మనం. సో ఇప్పుడు ఈ శామ్ పిట్రోడా ఏం చెప్పిండంటే సౌత్ ఇండియన్స్ ఆఫ్రికన్స్ లాగా ఉంటారని, ఈ నార్త్ ఈస్ట్ వాళ్ళు చైనీస్ లాగా ఉంటారని ఇట్లా చెప్పింది. ఆయన చెప్పకుండా ఊరుకుంది మొహమాట పడ్డది ఒకటి ఉంది. ఇటాలియన్స్ ఏమో ఇండియన్స్ లాగా ఉంటారు, ఇటాలియన్స్ చూడగానే ఇండియన్స్ లాగా అనిపిస్తారు కాంగ్రెస్ వాళ్ళకి, అది ప్రాబ్లం. సో ఇప్పుడు కాంగ్రెస్ చేసిన ఘనకార్యాలు చెప్పుకుంటూ పోతే చాలా దారుణాలు ఉంటాయి. ఇప్పుడు గిరీష్ గారి కంటే బెటర్గా ఎవరు చెప్పారు. నేను రోజు పొద్దున్న చిత్రగుప్త లైవ్లో కూడా వీళ్ళ విందుగా వింటుంటా. ఎందుకంటే కొందరి పొగిడితే సంతోషం, మోడీని పొగుడుతుంటే నేను చాలా గర్వంగా చెప్పుకుంటా, నేను మోడీ అభిమానిని కాదు, మోడీ భక్త్ అని చెప్పుకుంటా. కానీ ఈ కాంగ్రెస్ని తిడుతున్నప్పుడు వచ్చే ఆనందం మోడీని పొగిడితే కూడా రాదు నాకు. ఎందుకంటే వాళ్ళు చేసిన అట్లాంటి పరిస్థితులు ఉంటాయి. వాళ్ళు 70 ఏళ్ళుగా చేసింది ఇక మీద చేయాలనుకుంటున్నది చాలా దుర్మార్గం. అయితే ఇంకా శామ్ పిట్రోడా ఈ మధ్యకాలంలో చాలా మిజైల్స్ వదులుతున్నాడు అమెరికా నుంచి, వెల్త్ రీడిస్ట్రిబ్యూషన్ అంటాడు. రిజైన్ చేస్తాడు ఆయన. ఆయన వల్ల వస్తున్నటువంటి కాంగ్రెస్కి వస్తున్న బూస్టింగ్ తట్టుకోలేక ఆయన రిజైన్ చేశాడు. రిజైన్ చేసినా సరే ఇప్పుడు ఆయన వారసుడు రాహుల్ గాంధీ ఉన్నాడు కాబట్టి అంతవరకు బీజేపీకి భయం లేదు. మన వ్యక్తి యాక్టివ్గా ఉన్నాడని నమ్మక ధైర్యంగా ఉండొచ్చు. మీరేమంటారు శశిధర్ గారు? అంటే కాంగ్రెస్వి నిజంగానే విభజనవాద రాజకీయాలా లేకపోతే అలా విడగొట్టి అందరికీ నీట్గా పంచి అందరూ బాగు కోరుకునే రాజకీయాలా? ఈ మేనిఫెస్టోలో క్లియర్గా కుండబద్దలు కొట్టినట్టు డైవర్సిటీ కమిషన్ వేస్తాను ఇందులో ఉంది. పిట్రోడా మాట్లాడిండా, రాహుల్ మాట్లాడిండా కాదు, కాంగ్రెస్ చాలా స్పష్టంగా చెప్పింది. ఈ దేశంలో కూడా డైవర్సిటీ కమిషన్ పేరు మీదన విభిన్నమైనటువంటి వాదాలను వాళ్ళు ప్రమోట్ చేస్తారట. అంటే నార్త్ ఇండియా, సౌత్ ఇండియా అంటారు, లేకపోతే ఆర్య ద్రవిడ అంటారు, లేకపోతే కులాల గణన చేస్తామంటారు, ఈ దేశం లోపల మతాల మధ్యన చిచ్చు పెట్టాలంటారు. ఎన్ని రకాలైనటువంటి విభజన వాదాలు ఉన్నాయో వాటన్నిటిని కూడా ప్రమోట్ చేస్తాము, దానికోసం ఒక డైవర్సిటీ కమిషన్ వేస్తాము. ఎందుకంటే వాళ్ళ జై శ్రీరామ్ పేరు మీదనే దేశం అంతా ఒకటవుతుంది. వాళ్ళ కుహానా సెక్యులరిజం పునాదులు కదులుతూ ఉన్నాయి. వాళ్ళ జై శ్రీరామ్ అంటే వాళ్ళకు బుగులు వస్తుంది, నిద్రలేని రాత్రులు గడుపుతున్నారు. దానికోసం హిందూ సమాజాన్ని మళ్ళీ విభజన చేయాలా. 500 సంవత్సరాల తర్వాత అయోధ్యలో భవ్య శ్రీరామ మందిరం నిర్మాణం అయిన తర్వాత దేశంలో ఒకటి ఏకత నిర్మాణం అవుతుంది. కాబట్టి మాకు ఇక రాజకీయం పబ్బం గడవదు. కాబట్టి దీన్ని మళ్ళీ విభజనవాద రాజకీయాలు తీసుకుపోవాలంటే డైవర్సిటీ కమిషన్ వేయాలా. కాంగ్రెస్ పార్టీది ఎప్పుడైనా హిందూ వ్యతిరేక ఎజెండానే. అది సోమనాథ్
11 మే 1951లో సోమనాథ్ మందిర ప్రాణ ప్రతిష్ఠ మొదలు పెడితే మొన్న జరిగిన 22 జనవరి 2024 అయోధ్య ప్రాణ ప్రతిష్ఠ వరకు సోమనాథ్ టు అయోధ్య కాంగ్రెస్ది ఎప్పుడూ హిందూ వ్యతిరేక ఎజెండానే, ఈ దేశ వ్యతిరేకమైనటువంటి ఎజెండానే. 3-4 విషయాలు చెప్పి నేను కంప్లీట్ చేస్తాను. ఇవాళ కాంగ్రెస్ విషయం లోపల చాలా చాలా స్పష్టము. ఇవాళ వాళ్ళు మీరు లాల్ బహదూర్ శాస్త్రి మరణం విషయం చెప్పారు. అది అనుమానాస్పద విషయం లోపల లాల్ బహదూర్ శాస్త్రి మరణం జరిగిన మనం చూసినాం, రాకెటరీ సినిమా చూసినాం. నంబి నారాయణ విషయం లోపల అంటే దేశ శాస్త్ర సాంకేతిక రంగాలను కూడా ఈ కాంగ్రెస్ ఏ విధంగా కాంగ్రెస్ కమ్యూనిస్టులు ఏ విధమైనటువంటి ఇబ్బందులకు గురి చేశారు. కాంగ్రెస్ హయాం లోపల అనేక మంది పేరు గొప్పదైనటువంటి సైంటిస్టులు అనుమానాస్పద మరణాలు ఉన్నాయి. ఇవేవి కూడా చర్చకి రావు బయట. కాబట్టి ఈ రోజున ఒక బలమైనటువంటి నాయకత్వం, అటు చంద్రయాన్, సూర్యయాన్, మంగళయాన్, చంద్రుని మీద మన దేశం రెపరెపలాడేటువంటి నాయకత్వం వస్తుంటే వాళ్లకు రుచించట్లేదు. తర్వాత వాళ్ళు ఎటువంటి రాజకీయాలు చేస్తారంటే, రామేశ్వరంలో ఒక మహనీయుని యొక్క అబ్దుల్ కలాం లాంటి మహనీయుని యొక్క అంత్యక్రియలు జరుగుతుంటే అక్కడ ఎవరు కనబడరు. అక్కడ వీళ్ళెవరు కనబడేటువంటి ప్రయత్నం చేయరు. వీళ్ళ భావజాలం ఎక్కడ కనబడుతుందంటే మీరు చూడండి యూట్యూబ్లో 30 జూలై 2015 ఒక పక్కన ముంబై మారణ హోమానికి సీరియల్ బాంబు బ్లాస్ట్లకు కారణమైనటువంటి యాకూబ్ మెమన్ అంత్యక్రియలు ముంబైలో జరుగుతూ ఉన్నాయి. ఈ దేశం యువత పైన ఆకాంక్ష పెట్టుకొని భారతమాత విశ్వగురు స్థానాన్ని అధిరోహించాలని కలలుగన్నటువంటి అబ్దుల్ కలాం అంత్యక్రియలు అదే 30 జూలై 2015 లోపల రామేశ్వరంలో జరుగుతూ ఉన్నాయి. యాకూబ్ మెమన్ అంత్యక్రియల్లో వేర్పాటువాదం కనబడుతుంది. అబ్దుల్ కలాం అంత్యక్రియల దగ్గర ఈ జాతీయ భావన మనకు కనబడుతూ ఉంది. వీళ్ళు ఎవరికి మద్దతు ఇస్తున్నారు? పోయి జేఎన్యూ యూనివర్సిటీ లోపల ఎవరి పంతన చేరినరు, ఎవరి పక్కన కూర్చున్నారు? కన్నయ్య కుమార్ లాంటోడు భారత్ తేరే తుకుడే ఉంగే ఇన్షా అల్లా అని నినాదాలు చేసి ఈ భారత మాతను ముక్కలు చేస్తామని నినాదాలు చేసిన వాళ్ళకు పోయి రాహుల్ గాంధీ మద్దతు ఇచ్చి వస్తాడు. పోయి ఇక్కడ నుంచి హైదరాబాద్ నుంచి పోయి ఓవైసీ పోయి మద్దతు ఇచ్చి వస్తాడు. వీళ్ళు ఈ భారత ప్రజాస్వామ్యాన్ని కుప్పగూలుస్తామన్నటువంటి అఫ్జల్ గురువులకు, యాకూబ్ మెమన్లకు భారత పార్లమెంటరీ వ్యవస్థను కుప్పగూలుస్తాం, భారత రాజ్యాంగాన్ని కుప్పగూలుస్తామన్నటువంటి తీవ్రవాదులకు మేనిఫెస్టోలో చెప్పిర్రు. చాలా లిబరల్గా ఉంటారట, బెయిల్ ఈజ్ రైట్ అట, జైలు వద్దట. ఇదే మేనిఫెస్టోలో చెప్పారు. ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్కి ఇంకా బలాదూరుగా వదిలిపెడతారట. అంటే వాడు ఈ దేశాన్ని ఏమైనా విమర్శించవచ్చు, ఎంతకైనా వాడు విద్రోహాన్ని వెళ్ళగక్కొచ్చు. ఇదే మేనిఫెస్టోలో చెప్పారు. కాబట్టి ఇంతకుముందు వారు గుర్తు చేశారు ఒకరి వ్యాఖ్యలు. రాముడిని చిన్నయ్యనా, సీతమ్మ మీ చిన్నమ్మనా, మీది ఏ ఉన్నటువంటి ప్రజలు రాముని డిఎన్ఏనే, మేమందరము శ్రీరాముని వారసులమే, శ్రీరాముని వంశస్థులమే, మేము గర్వపడతాం. మరి మీదే వంశం, మీదెక్కడ డిఎన్ఏ అది చెప్పండి. ఫస్ట్ మీ నాయకులను ఎక్కడి నుంచి అరువు తెచ్చుకున్నారు? మీ డిఎన్ఏ నుంచి వచ్చింది, వంశం ఏంది ఫస్ట్ చెప్పండి. చల్ ఇది ఆ పేరునే దొంగిలించి పెట్టుకున్నారు. గాంధీ ఎట్లయితుందండి? గాంధీ పేరు దొంగిలించి పెట్టుకున్నారు. గాంధీ పేరు పెట్టుకున్నటువంటి వాళ్ళు వీళ్ళు. మీ వంశం చరిత్ర చెప్పండి. మా రాముని వంశం చెంది రాముని పూర్వం 10 రాముని కంటే ముందు కూడా 10 వంశం చరిత్ర చెప్పమంటే చెప్తాం. మీ నెహ్రూ కుటుంబం వంశం చెప్పండి, దేశ ప్రజలకు తెలవాలా. సోనియా కుటుంబం చరిత్ర ఏంది? వాళ్ళ ఏమి బయటికి రావద్దు చెప్పండి. ప్రజాస్వామ్యంలో ఉన్నారు కదా, ప్రజలకు చేరాలా. తర్వాత చివరికి 1 నిమిషం అండి. ఇవాళ విభజనవాదం ఈ దేశం లోపల వక్ఫ్ బోర్డ్ యాక్ట్ని తీసుకొచ్చి ల్యాండ్ జిహాద్కు వీళ్ళు తెరలేపారు. మొన్న చాలా ఘోరమైనటువంటి చట్టాలు. మొన్నటికి మొన్న మ్యారియట్ హోటల్ను క్లెయిమ్ చేసుకున్నది. ఈ దేశం లోపల విలువైనటువంటి భూములను వక్ఫ్ బోర్డు ఈ కాంగ్రెస్ పార్టీ హయాంలో తెచ్చినటువంటి చట్టం, వక్ఫ్ బోర్డు చట్టం విలువైనటువంటి భూములను ఈ దేశ సంపదను దోచుకునేటువంటి ప్రయత్నం చేస్తుంది. ప్లేసెస్ ఆఫ్ వర్షిప్ యాక్ట్ తీసుకొచ్చారు. ఇవాళ రాముని గుడికి మళ్ళీ షాంపేట్ రోడ్ మళ్ళీ న్యాయస్థానానికి పోతారట. 1 ఫ్లోర్ అయింది, ఇంకా 3 ఫ్లోర్లు కావాలి కదా రామ మందిరం.
మళ్ళీ మా ప్రభుత్వం వస్తే మేము న్యాయస్థానాలను ఆశ్రయిస్తామని మళ్ళీ రామ మందిరం యొక్క నిర్మాణాన్ని ఆపేయాలన్న కుట్రలు జరుగుతూ ఉన్నది. ఇప్పటికే తీసుకొచ్చిండ్రు ప్లేస్ అయితే వర్షిప్ యాక్ట్. ఏం చేస్తున్నాం మనం? ఇవాళ నిజంగా స్వాతంత్రం గురించి మనం చర్చ జరుపుకుంటున్నాం. ఈ టాపికే స్వాతంత్రం. ఇవాళటి కూడా మన కళ్ళ ముందర విరిగిన విగ్రహాలను, సగం కూలినటువంటి దేవాలయాలను ఎందుకు దర్శనం చేసుకోవాల్సి వస్తుంది? మెజారిటీ ప్రజలమైనటువంటి హిందువులము మనం పోతే మనం ఈరోజు కూడా సగం విరిగినటువంటి విగ్రహాలను ఎందుకు దర్శనం చేసుకుంటున్నాం? మనకు ఆ స్వేచ్ఛ లేదు, పునర్నిర్మించుకునేటువంటి స్వేచ్ఛ లేదు. ఎందుకంటే చట్టాల పేరు మీదన వాటిని అణిగిపెట్టినరు. ఇంకా మనం వాటిని చూసి ఆ బానిసం, ఇంకా మనం ఓడిపోయిన చరిత్ర అని మన లోపల ఒక ఆత్మన్యూన్యత భావన రావాలా. దీంట్లోపల మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. ఖచ్చితంగా అనేక విషయాలు ఉన్నాయి. ఈ కాంగ్రెస్ చేసినటువంటి పాపాల చిట్టా చదవమనంటే ఇవాళ సాయంత్రం వరకు కూడా సమయం సరిపోదు. అనేక మంది కూడా మళ్ళీ ఉన్నారు. మెజారిటేరియన్ తీసేస్తారట. అంటే ఈ దేశం లోపల హిందువుల యొక్క ఆధిపత్యాన్ని గుర్తించారట. ఎలా చెప్పిర్రు? అదే ఇక్కడే ఒక ప్రశ్న, ఇదే మేనిఫెస్టోలో రేపు మనం ఓటేసేటువంటి, మాకు ఓటేయండి అని అడుగుతున్నటువంటి కాంగ్రెస్ పార్టీ నిస్సిగ్గుగా, నిస్సంకోచంగా ఇవాళ హిందువుల యొక్క విశ్వాసాలను గాయపరిచేలాగా, ఈ దేశాన్ని, ధర్మాన్ని ప్రమాదంలో నెట్టేలాగా మా ఎజెండా ఇదని ప్రకటించుకున్నారు. వాళ్ళు ఏం చాటుమాటుకు చేస్తలేరు. మా ఎజెండా అనేది ప్రకటించుకున్నారు. ఆలోచన చేయాల్సింది, ఆలోచించుకోవాల్సింది హిందూ సమాజం. ఎస్ సార్, థ్యాంక్ యూ. అండ్ ఫైనల్ క్వశ్చన్, అక్కడ మీరు అంటే ఇప్పుడు కాంగ్రెస్ నేచర్ వచ్చేసి హిందువుల్ని విడగొట్టి చూడటం అండ్ మైనారిటీని కలిపి చూడటం. ఏ మతానికి ఆ మతానికి మైనారిటీని మాత్రం కలిపి చూస్తుంది, హిందువుల్ని విడగొట్టి చూస్తుంది. ఈ ధోరణి అనేది దీని గురించి, అంటే ఇది ప్రమాదకరమైన విషయమే. హిందువుల్ని ఎందుకు విడగొట్టి చూడటంలో కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి లక్ష్యం ఏంటి అనేది మీరు పూర్తి చేస్తే తర్వాత మీలో ఎవరైనా సరే ప్రశ్నలకు సిద్ధంగా ఉంటే ఓకే. జనరల్గా మనకు జాతీయవాదం ఉంటే మనం కలుపుకొని పోతాం. వీళ్ళకి జాతీయవాద రాజకీయాల మీద పెద్దగా అవగాహన లేదు, దాని మీద ఆలోచన కూడా లేదు. ఉన్నమాట చెప్తే వీళ్ళది జంగిల్ రాజకీయాలు. ఈ జంగిల్ రాజకీయాల పైకి రావాలనంటే వాడు ఏం చేస్తాడు? విడగొట్టే చేస్తాడు. ప్రాబ్లం మన దగ్గర వస్తుంది. ఏంటనంటే మనం చాలా కార్పొరేట్ కల్చర్కి అలవాటు పడ్డాం. నో ఐఎమ్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ దిస్ పాలిటిక్స్ యార్, ఐ హేట్ దిస్ పాలిటిక్స్ అని అంటాం. మళ్ళీ ఆఫీస్లో పోయి ఆ బాస్ గాని కాలెట్ల గుంజాలను మాత్రం మనం ఆలోచిస్తాం. అది రాజకీయం కాదు. ఆడ మనకు అన్ని ఏమంటే చిత్ర విచిత్రంగా రాజకీయాలు ఆడతాం ఆఫీస్లో. బట్ దేశానికి జరుగుతున్నది ఏమైనా వారంలో 2 గంటలు చూసి మాట్లాడరని అయినా అంటే మాత్రం మనం దాని మీద ఫోకస్ చేయం. నడుస్తున్న యాక్చువల్ సినారియోస్ ఆఫ్ ది లాస్ అంటే అరే నాకు అర్థం కాదు కదన్నా, అర్థం కాకపోవచ్చు, క్రక్స్ అర్థమవుతుంది. ఆ క్రక్స్ ఏం నడుస్తుందన్న చూడాలి. మనం ముంగట మనం చిన్నగా ఉన్నప్పుడు 2013లో వక్ఫ్కి డైరెక్ట్గా జుడిషియల్ పవర్స్ అంటగట్టిరు కదా, లోవర్ కోర్టుకి ఏవైతే పవర్లు ఉంటాయి అంటగట్టేసారు కదా. బట్ దీని దహాడే ఇది నేను డిక్లేర్, ఇప్పుడు ఈడ కూర్చున్నాం ఫ్రెండ్స్ మనము, ఇప్పుడు వాడు వీడికి గెజెట్ ఇడిచిండు అనుకోండి, ఇది ఖాళీ చేసి పోవాలా? మీకు నేను నార్మల్గా చెప్తున్నా. ఇప్పుడు మీరు ఇంట్లో ఉంటున్న ఇంటికాడ ఇది వక్ఫ్ అని చెప్పాడు, వాడు రాసేసిండు అంటే మీరు వెళ్ళిపోవాలా. ఇది పరిస్థితి. దిస్ ఈజ్ ద సినారియో. అర్థం చేసుకున్నప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఆ కోర్టుకు పోతే నాకు దొరుకుతుంది. ఇప్పుడు మరియట్ కేస్, ఇది ఒక సన్నివేశం చెప్తా బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. మరియట్ హోటల్ కేసులో కూడా ఆల్రెడీ ఇది సమ్ ఇయర్స్ బ్యాక్ ఈ సెక్షన్ 54 సెక్షన్ 27 ఉంటుంది. ఇఫ్ దెర్ ఆర్ ఎనీ అడ్వకేట్స్ వాళ్ళు చెప్తారు, వక్ఫ్ యాక్ట్లో ఉంటుంది అది. ఆ సెక్షన్ ప్రకారం ఇది వక్ఫ్ యాక్ట్ కాదని చెప్పేసిన తర్వాత మళ్ళా వక్ఫ్కి రీక్లెయిమ్ చేసే కెపాసిటీ లేదు, వాడు మళ్ళీ రీక్లెయిమ్ చేసిండు. దానికి ప్రభుత్వాలు సహకరించినాయి తెలంగాణలో. ఇచ్చిన తర్వాత హైకోర్టుకు పోయినరు. హైకోర్టుకు పోతే హైకోర్టు దాన్ని అప్పుడు లెఫ్ట్ రైట్ సెంటర్లో యాక్షన్ తీసుకుంది. అయితే నేనేమని చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఒక లోవర్ కోర్టు నుంచి హైకోర్టుకు పోవాలనంటే ఎంత కోర్టు ఫీజు కట్టాలా? పొరగల మజాక్ అనుకుంటారు కోర్టు ఫీజు కట్టుడు. ప్రాబ్లం ఏమైందని అంటే యు ఆర్ డివైడెడ్ బై యువర్ సెల్ఫ్. ఐ నెవర్ క్రిటిసైజ్. అట్లీస్ట్ ఇక్కడ మనం కూర్చున్నప్పుడు నిజాలు మాట్లాడుకుందాం. ప్రాబ్లం ఏమవుతుంది అంటే యూ షుడ్ బి అవేర్ అబౌట్ వాట్ ఆర్ ది లాస్. ఏం జరుగుతుంది అన్నది మనకు ఉండాలి. ఒక్క మాటలో చెప్పాలనంటే జాతీయవాద రాజకీయాలకు కాంగ్రెస్ చాత కాదన్న, సింపుల్గా జంగిల్ రాజకీయాలు చేస్తుంది. వెనకటికి స్వతంత్రం అనే ఒక టాపిక్తో మనం వచ్చినాం కాబట్టి వెనకటికి ఆ మహనీయుడు ఒక మాటను అన్నాడు, తుమ్ కూందో మే ఆజాదీ దూంగా. ఇలా నయా భారత్ ఇంకొకటి అంటుంది, ఆ ఓట్దో నయా హిందుస్థాన్ దేంగే అని చెప్పి అలా మాట్లాడుతుంది భారతీయ జనతా పార్టీ.
గిరీష్ అన్న నమస్తే. అందరు శశిధర్ అన్న గారికి, సింహం అన్న గారికి, అందరికీ ముగ్గురికి ఒక్కొక్క ప్రశ్న ఉంది. అయితే మొదట గిరీష్ అన్నకి, మీరు ఇందాక మాట్లాడుతూ మన పూల్వాలా చర్చ సిపి రోడ్డు దగ్గర పాపం చాలా బేరాలు చేస్తున్నారని చెప్తున్నారు. అదే పూల్వాలా చర్చ జీబీ రోడ్లో కూడా ఏమన్నా బేరాలు చేసినారా? ఇది మీకు గిరీష్ అన్న. జీబీ రోడ్లో ఏముంటుందో నాకు తెలియదే. నిజంగా నిజంగా నాకు జీబీ రోడ్ దగ్గర ఏముంటుందో తెలియదు. నువ్వు తెలిస్తే నాకు చెప్పు, నేను నిజంగా చెడు కూడా ఆడుకుందాం. ఎలక్షన్ కూడా రానికి ఇంకొక రోజు ఉన్నది. ఆధారాలు ఉన్నాయంటే అర్థం చూపిద్దాం అందరికి. జీబీ రోడ్ దగ్గర ఏముంటుందో తెలియదు. ఇక తెలిసినా ఇక్కడ మాట్లాడలేదు. ఓకే శశిధర్ అన్న, ఇంకొకటి శాంపిట్ రోడ్ చేసిన వ్యాఖ్యల గురించి మీరు మాట్లాడినారు. అతను అన్నది డైరెక్ట్గానే అన్నాడు, ఇండైరెక్ట్గా ఏముందిగానే అందులో వెస్ట్ వాళ్ళేమో అరబ్స్ లెక్క కనిపిస్తారు, కింద సౌత్ వాళ్ళేమో ఆఫ్రికా లెక్క కనిపిస్తారు, నార్త్ ఈస్ట్ వాళ్ళేమో చైనీస్ లెక్క కనిపిస్తారని. కాశ్మీర్లో ఉన్న వాళ్ళ గురించి మాట్లాడడానికి ఆయనకి ఎవడు ఆపుతున్నాడు? కాశ్మీర్లో ఉన్న వాళ్ళు ఎట్లా కనిపించలేదా? అరబ్ లెక్క ఎట్లా కనిపించలేదు వాళ్ళకి? కాంగ్రెస్ ఆ ఎజెండాలో మనం పడకూడదు. కాంగ్రెస్ మొదటి నుంచి కూడా బ్రిటిష్ వారి నుంచి ఒక విభజించు పాలించు, ఈ దేశంలో భిన్నత్వంలో ఏకత్వం ఉంది. అందుకే ఆర్య ద్రావిడ సిద్ధాంతం తీసుకొచ్చారు బ్రిటిష్ వాడు మొదట్లో. అనేక సర్వేల లోపట, ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా జరిపినటువంటి అనేక పరిశోధన లోపట ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలందరి కూడా డిఎన్ఏ ఒకటే. అనేక సిద్ధాంతాలు మ్యాక్స్ ముల్లర్ దగ్గర నుంచి, మెకాలే దగ్గర నుంచి వాడు ఈ దేశం లోపట కరెక్ట్గా 7 గంటలు అంటే అప్పుడు ఎడ్ల బండి నేను చెప్తుంది. ఇప్పుడు 7 గంటలు అంటే మనం మా నరేంద్ర మోడీ ప్రభుత్వంలో ఇన్ఫ్రాస్ట్రక్చర్లో మనం రాష్ట్రాలే దాటిపోతాం. 7 గంటలు మీరు చూడండి, 7 గంటలు మనం ఒక చోటు నుంచి ఒక దగ్గరికి ప్రయాణం చేస్తే ఏదో ఒక వైవిధ్యం కనబడుతుంది. యాసలనో, భాషలనో, వేషలనో, ఆహారపు అలవాట్లలోనో. ఇక్కడ వచ్చిండంటే నిజామాబాద్ పోతే వచ్చిండంటాం, అక్కడ వంటకాలలోనో. అందుకే మన G20 సమావేశం అయితే 806 రకాల బ్రేక్ఫాస్ట్ రుచులు చూపెట్టింది భారతదేశం ప్రపంచానికి. 430 వంటకాల రుచులు చూపెట్టింది. అరే ఇన్ని రకాల వంటకాలు సాధ్యమా? ఇక్కడ గ్రామీణ ప్రాంతం లోపల మనం భారతదేశం పేదరిక దేశం తప్పు ఇది. పేదరిక దేశం ఇన్ని రకాలైనటువంటి వంటలను చేస్తుందా? ఒక దేశం పేదదైతే సుసంపన్నమైనటువంటి దేశం. వేల సంవత్సరాలు అనేక దారుల కారణంగా మనం కోల్పోయినాం. భారత గ్రామీణ ఆర్థిక వ్యవస్థ పరిపుష్టమైనటువంటి ఆర్థిక వ్యవస్థ. అందుకే అన్ని రకాలైనటువంటి టేస్ట్లను మనం ఆస్వాదించినాం. మొన్న G20 సమావేశం లోపల భారతదేశం యొక్క కల్చర్ ఎంత గొప్పది. ప్రధానమంత్రి స్వాగతం చెప్తా ఉంటే కోనార్క్ చిత్రం ఉన్నది వెనకాల బ్యాక్డ్రాప్ లోపల. ప్రపంచానికి జ్ఞానం పెట్టింది. అంత కాలచక్రం మా యొక్క చరిత్ర. రాష్ట్రపతి స్వాగతం పలుకుతుంటే నలంద విశ్వవిద్యాలయం ఉంది, అది మా చరిత్ర. ఈ దేశం లోపల అనేక నగరాల లోపల సమావేశాలు అయినాయి. కాబట్టి అలగ్ భాష అలగ్ వేష్ ఫిర్ భీ అప్నా ఏక్ దేశ్. కాబట్టి మనందరి డిఎన్ఏ ఒకటే. అందుకే అదే చెప్పిన రాముని డిఎన్ఏ. మనం రాముని వంశస్థులం, కృష్ణుని వంశస్థులం. రామాయణం జరిగింది, పైనుంచి కిందికి జరిగింది. మహాభారతం జరిగింది తూర్పు నుంచి పడమరకు. రాముడు ఒక్కడు సాధించలేడు, సమాజం సంఘటితం చేయడం. అందుకే 12 జ్యోతిర్లింగాలు, 18 శక్తి పీఠాలు ఈ దేశం అఖండతను సూచిస్తాయి. కాబట్టి మనం ఏ రోజు కూడా ఇవాళ మిగతా మతాలు వచ్చి లేకపోతే విదేశీ పాలకులు వచ్చి మనను విభజించేటువంటి ప్రయత్నం చేశారు. కానీ ఈ దేశంలో ఉన్నటువంటి యుద్ధాలు జరిగినాయి, రాజుల మధ్యన కూడా యుద్ధాలు జరిగినాయి. ఇవాళ అశోకుని కాలం అంటే కేవలం బౌద్ధ కాలం కాదు, లేకపోతే గుప్తుల కాలం అంటే కేవలం వైష్ణవం కాదు, హర్షుల కాలం అంటే కేవలం శైవుల కాలం కాదు. రాజ్యాల విస్తరణ జరిగింది, కానీ ఒకరి విశ్వాసాలను, ఒకరి యొక్క పద్ధతులను ఒకరు గౌరవించారు. తర్వాత మొఘళ్ళ పీరియడ్లు, బ్రిటిషర్ల పీరియడ్లు వచ్చినాక అది వేరే చరిత్ర. కాబట్టి మనం ఈ అఖండ భారతదేశం కొన్ని వేల సంవత్సరాలుగా అఖండతను చాటింది. ఈ రోజున అయోధ్యలో మళ్ళీ నేను గుర్తు చేస్తున్నా వచ్చినటువంటి బలహీనతలు. మొన్న అయోధ్య రామాక్షతలు మనం పంచినాం. ఇవాళ 6,50,000 గ్రామాలు, దేశంలో ఉన్నటువంటి మారుమూల గ్రామం అత్యంత భక్తి శ్రద్ధలతోటి స్వీకరించింది. ఇవాళ వాడు ఇక్కడ ఉండే రాజకీయాలు మాట్లాడతాడు, రాముడు ఉత్తర భారతదేశం మనకేం సంబంధం, డబ్బులు ఇవ్వద్దని మాట్లాడినరు. ఇదే రాజకీయాలు మాట్లాడినాయి.
బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే ఒక ఆయన మాట్లాడిండు, మనం అయోధ్యలో కట్టే రామ మందిరానికి ఎందుకు డబ్బులు ఇవ్వాలి అని. నిన్న మొన్న మాట్లాడుతున్నారు అక్షతల విషయం లోపల రేవంత్ రెడ్డి, లేకపోతే ఇంకా కేటీఆర్ అయితే శ్రీరామ్ అనొద్దట, పిల్లలకు సంబంధించి చెప్పారట. ఇవాళ ఈ దేశంలో రాముని యొక్క మందిరం, ఈ దేశ స్వాభిమాన మందిరం నిర్మించుకోవాలని ఒక పిలుపునిస్తే 17.5 కోట్ల కుటుంబాల భాగస్వామ్యం. ఎంత? 17.5 కోట్ల కుటుంబాలు రామ మందిరం నిర్మాణం లోపల భాగమైనవి. 6.5 లక్షల గ్రామాలు రాముని అక్షతలను స్వాగతించినాయి. తెలంగాణ లోపల 9,500 గ్రామాలు. కాబట్టి దేశం యొక్క అఖండత అనాదిగా వస్తుంది. రాజకీయాలు ప్రయత్నం చేస్తున్నాయి. ఇవాళ మీరన్నట్టు కాంగ్రెస్ అన్నట్టు డైవర్సిటీ కమిషను, వీళ్ళు పెట్టుతున్నటువంటి విషబీజాలు అదే. ఇవాళ మొన్నటికి మొన్న రీసెంట్గా హర్యానా లోపల రాఖీ గడి లోపల చాలామంది ఈ చరిత్రను మళ్ళీ వెలుగునకు రానియరు. ఎక్కడ కూడా దీన్ని చర్చకు పెట్టరు, ఏ ఛానల్ చర్చకు పెట్టరు. మన పాఠ్య పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి విషం, అదే విషయాన్ని దారిదోపిడీల చరిత్ర, ఈ యొక్క దేశాన్ని విభజన రాజకీయాల చరిత్ర, రాఖీ గడి లోపట గత 3 సంవత్సరాల క్రితం జరిగినటువంటి పరిశోధన లోపట అంబేద్కర్ గారు కూడా చాలా పరిశోధన చేశారు. విభజన చేసేటప్పుడు ఇది ఆర్య ద్రవిడ సిద్ధాంతం తీసుకొస్తే ముక్త కంఠంతో ఇది తప్పుడు సిద్ధాంతము, ఇది దేశ ప్రజలను విభజించడానికి చేస్తున్నటువంటి సిద్ధాంతం అని చెప్పిండు. మొన్న హర్యానాలో రాఖీ గడి లోపట ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా పరిశోధన లోపట లభించినటువంటి ఆనవాళ్ళు, ఈ దేశంలో దొరికినటువంటి అనేక దగ్గర లభించినటువంటి ఆనవాళ్ళు ఏంటంటే అఖండ భారతం ఒకటే డిఎన్ఏ. ఏమి? అఖండ భారతంలో ఉన్నది ఒకటే డిఎన్ఏ. అందుకే నేను చెప్తున్నా అదే రాముని డిఎన్ఏ. థ్యాంక్ యూ సార్. అయితే సింహమన్న, ఈ ప్రశ్న మీకు. ఇందాక ముగ్గురు అతిరథ మహారథులే చాలా మాట్లాడినారు, చాలా మందికి తెలియని విషయాలు చాలా చెప్పినారు. అయితే మీ నోట్ల నుంచి నేను విందామనుకుంటుంది ఏంటంటే, గాంధీ గారి హత్య జరిగిన తర్వాత బాంబేలో కొన్ని సంఘటనలు జరిగినాయి. ఒక ఎంటైర్ క్లాన్ని క్లీన్ చేసి పారేసినారు. అహింస అని చెప్పిన వ్యక్తులు హింసకి ×2 ×3 చేసినారు. సంఘటనలు మళ్ళీ ఒకసారి ప్రజలకు చెప్పాలని నా మనవి. గాంధీజీని గాడ్సే చంపడం ద్వారా మహాత్ముడిని చేశాడు యాక్చువల్గా. లేకపోతే ఆయన మహాత్ముడు అయ్యేవాడు కాదు. నెహ్రూ లాగా పూల్వాలా చాచానే అవుతుండే ఆయన కూడా. కానీ యాక్చువల్గా మహాత్మా గాంధీ మహాత్ముడు ఎందుకయిందంటే అర్ధాంతరంగా చనిపోవడం వల్ల, అంటే హత్యకు గురవడం వల్ల నాథురామ్ గాడ్సే ఆయనకు ఒక లెజెండరీ స్టేటస్ని ఇచ్చిండ్రు. ఇక తర్వాత కొన్ని దశాబ్దాల పాటు ఇప్పటికి కూడా రాహుల్ గాంధీ ఏమంటాడంటే మహాత్మా గాంధీ వారసుడు అని చెప్పుకుంటాడు. కాబట్టి గాంధీ పేరు వాడుకొని కాంగ్రెస్ పార్టీ ఇంతదాకా నెట్టుకొచ్చేసింది. నాథురామ్ గాడ్సే మహాత్మా గాంధీని చంపిన తర్వాత చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే, నాథురామ్ గాడ్సేకి సంబంధించిన కమ్యూనిటీ ఏదైతుందో బ్రాహ్మణ్ కమ్యూనిటీ, మరాఠీ బ్రాహ్మణ్స్ ఎవరైతుందో చిత్పవన్ బ్రాహ్మణ్స్ అని వాళ్ళదో శాఖ, వాళ్ళని వెతికి చాలామందిని చంపడం జరిగింది. సరే 5,000 మంది 10,000 మంది అనే లెక్కలు ఉండవు. ఎందుకు ఉండవు అంటే స్వతంత్రం వచ్చింది, ఇంకా పూర్తి స్థాయి ప్రభుత్వం లేదు, రాజ్యాంగం లేదు, ఇంకా అప్పుడప్పుడే సర్దుకుంటుంది మన దేశం. అప్పుడు 1948లో ఇది ఎంత జరిగింది. మహారాష్ట్ర నుంచి మొదలు పెడితే గుజరాత్ బార్డర్స్ దాకా అనేక మంది బ్రాహ్మణుల్ని చంపడం జరిగింది. అయితే బ్రాహ్మణ్స్ని చంపిందంటే నమ్మడానికి ఇష్టపడరు మన దగ్గర. అంటే దళితుల మీద దాడులు జరిగినాయంటే ఎవరైనా ఈజీగా నమ్ముతారు, కానీ అగ్రకులాలు పైగా బ్రాహ్మణులు కాబట్టి వాళ్ళ మీద అది కాంగ్రెస్ వాళ్ళు దాడి చేసిందంటే అసలు నమ్మడానికి ఎవరికి మనసొప్పదు. కానీ జరిగింది. అది జరిగింది అనే దానికి ఒక గట్టి సాక్ష్యం ఏంటంటే, ఎవరెవరో అనామకులు సామాన్యులు మధ్యతరగతి మరాఠీ బ్రాహ్మణులు కాదు, సావర్కర్ వాళ్ళ సొంత బ్రదర్ని ఇంట్లోంచి బయటికి ఈడ్చుకొచ్చి నడి రోడ్డు మీద చంపడం జరిగింది. సావర్కర్ హింసావాది, మేము చాలా అహింసావాదులమని రాహుల్ గాంధీ చెప్తుంటాడు. సావర్కర్ తమ్ముని చంపింది కాంగ్రెస్ కార్యకర్తలే. ఇప్పుడు కాంగ్రెస్ కార్యకర్తలు అంటే ఏం చెప్తారు, వాళ్ళు ఎవరో అల్లర్ముఖలు, మాకు సంబంధం లేదంటారు. సరే, నాథురామ్ గాడ్సే 1948లో గాంధీజీని చంపిన తర్వాత జరిగిన హింస మనకు ప్రూఫ్స్ లేకపోవచ్చు, మీడియా కవరేజ్ తక్కువ ఉండొచ్చు. కానీ 1994లో సిక్కుల్ని మనమందే కదా చంపింది. 1994 సినిమా రాబోతుంది. మొన్న కాశ్మీర్ ఫైల్స్ ఇచ్చిన దర్శకుడు దాని మీద కూడా సినిమా తీసుకొస్తున్నాడు, ఢిల్లీ ఫైల్స్ అని చెప్పి. అది వస్తే వీళ్ళ నీచ రాజకీయం ఇంకా తెలుస్తుంది. ఒక పెద్ద చెట్టు కూలిపోయినప్పుడు అట్లా కొన్ని ప్రాణాలు పోతాయని రాజీవ్ గాంధీ నిర్లక్ష్యంగా మాట్లాడిన విషయం మనందరికీ తెలిసిందే. కాబట్టి కాంగ్రెసు రాజీవ్ గాంధీ చచ్చిపోతే తమిళుల ఆస్తులు దహనం చేస్తారు, ఇందిరాగాంధీ చచ్చిపోతే సిక్కుల్ని నరికేస్తారు, గాంధీజీ చచ్చిపోతే బ్రాహ్మణుల మీద దాడి చేస్తారు.
సంతోషంగా నెహ్రూది సహజ మరణం కాబట్టి ఎవరు చచ్చిపోలేదు, ఆయన ఒక్కడు తానే చచ్చిపోయాడు. ఇదొకటి విషయం. అయితే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కాంగ్రెసు ఇన్ని రకాలుగా దాడులు చేసి మనల్ని ఎప్పటికప్పుడు హిందువుల్ని టార్గెట్ చేసి చంపుతున్నా సరే, మనం ఎందుకు వాళ్ళకు కాంగ్రెస్కి బలవుతున్నామంటే మనలో క్షాత్రం లోపించింది. మన సబ్జెక్టే క్షాత్రం. ఈరోజు క్షాత్రం లోపించింది. యుగ యుగంలో కూడా క్షాత్రం అనేది మన వేల్లోనే ఉంటుంది. ఇదొక్కటి మాత్రం నేను తప్పకుండా చెప్పాలనుకున్నాను. సత్యయుగంలో, కృతయుగంలో నరసింహస్వామి వచ్చి వేళ్లతోనే జింపుతాడు రాక్షసుని. త్రేతాయుగంలో రాముడు వచ్చి బాణం పట్టుకునేది కూడా వేలుతోనే పట్టుకుంటాడు. కృష్ణుడు సుదర్శనం కూడా వేలుతోనే పట్టుకుంటాడు. కలియుగంలో వాళ్ళందరూ వేళ్ళు ఇట్లా ఇట్లా పెట్టింది కదా, మనం ఇట్లా ఈవీఎం మీద పెడితే చాలు. యాక్చువల్లీ ఈరోజు టాపిక్ క్షాత్రం కదా, సో ఈ సెక్యులరిజం వల్ల మనం క్షాత్రం అనేది తగ్గిపోతుందేమో అని అనిపిస్తుంది. కాన్స్టిట్యూషన్ అనేది మనకి సెక్యులర్ పరంగానే రాశారు, కానీ దాన్ని పర్టికులర్గా మళ్ళీ ఎమర్జెన్సీ టైంలో ఎందుకు సెక్యులర్ అనే వర్డ్ని యాడ్ చేశారు. యాడ్ చేసినాక క్షాత్రం తగ్గిందా, యాడ్ చేయకముందు కూడా మనం ఇలానే ఉన్నామా, దానికి ఆన్సర్ కావాలి. ఎవరన్నా గిరీష్ అన్న? స్వామి వివేకానంద ఒక మాట చెప్పిండు, హిందువుగా జీవించండి, హిందువునని గర్వించండి. ఫస్ట్ హిందువుగా బతుకుతున్న వాళ్ళను హిందువుగా జీవించేలాగా చేస్తే అన్నిటి సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. మొదటగా హిందువు ఒక స్వాభిమానమైనటువంటి హిందువుగా జీవించాలి. హిందువుగా బతుకుతున్నారు చాలామంది. పొద్దున్న లేస్తే ఎక్కడ చూసినా దేవాలయాలు ఫుల్ క్రౌడ్ ఉన్నాయి, ఎక్కడ భక్తికి ఏం తక్కువలేదు, పండుగలు బ్రహ్మాండంగా అవుతున్నాయి, అన్నీ చాలా బ్రహ్మాండంగా అవుతున్నాయి. కానీ హిందువుగా బతకడానికి, హిందువుగా జీవించడానికి తేడా ఉంది. హిందువుగా జీవించడం అంటే ఛత్రపతి శివాజీ లాగా జీవించాలి, ఒక రాణా ప్రతాప్ లాగా జీవించాలి, ఒక రాణి రుద్రమలాగా జీవించాలి, ఒక ఝాన్సీ లక్ష్మిగా జీవించాలి. అంటే ఈ దేశాన్ని, ధర్మాన్ని, సంస్కృతిని కాపాడుకోవడం లోపల తన్ మన్ ధన్ సమర్పణ భావనతోటి ముందుకు రావాలి. ఇవాళ మనందరం హిందువులం, అవునా? ఎవరికైనా డౌట్ ఉందా? ఎందుకు ఉండగలిగినాం ఈ రోజున హిందువుగా? ఒక ఛత్రపతి శివాజీ అవతారం, ఆయన త్యాగం, ఆయన సమర్పణ భావం, ఆయన పోరాటం లేకుంటే ఇవాళ ఈ దేశం లోపల దేవాలయాలు ఉండేటివి కాదు, మనందరం కూడా సుంతిలు చేయించుకొని ఉండేటోళ్ళం. ఈ రోజున మన పూర్వీకులు ఏం త్యాగాలు చేసిర్రు, ఎన్ని త్యాగాలు చేసిర్రు. తలలు తెగిపడ్డ రోజున కూడా ఈ ధర్మాన్ని తల వంచనీయను. ఉట్టిగా మనం వేల సంవత్సరాల ఈ నాగరికతలు, ప్రపంచంలో అనేక నాగరికతలు వచ్చినాయి. ఇవాళ ఎట్లుండగలిగింది? క్షాత్రం. ఈ ధర్మో రక్షతి రక్షితః, ఇది మర్చిపోయినాం మనం. ధర్మం మనం రక్షిస్తలే అన్నటువంటి ఒక భావనలో ఉన్నాం. ఆ ధర్మాన్ని నువ్వు రక్షించినప్పుడు మాత్రమే ధర్మం నిన్ను రక్షిస్తుంది అనేటువంటి స్పృహ సాధారణమైనటువంటి హిందువులకు రావాలా. దేవాలయానికి పోతున్నాం, దేవీ దేవతలను మొక్కుతున్నాం. నీవు పూజించేటువంటి ప్రతి అయ్యవారి చేతిలో ఎందుకు ఆయుధం ఉంది? నీవు పూజించేటువంటి అమ్మవారి చేతుల్లో ఎందుకు ఆయుధం ఉంది? అసలు నువ్వు చేసుకుంటున్నటువంటి పండుగలకు అర్థం పరమార్థం ఏంది? నువ్వు దసరా ఎందుకు చేసుకుంటున్నావు? దీపావళి ఎందుకు చేసుకుంటున్నావు? శక్తిని పూజించాలి, శక్తిని ఆరాధించాలి, శక్తివంతంగా ఉండాలి. కాబట్టి దేవుడైనా శక్తిని పూజించమన్నాడు, శక్తివంతంగా ఉండమన్నాడు. ఇవాళ హిందూ సమాజం అట్లా లేదు. హిందూ సమాజం నిజంగా ఆ చైతన్యం వచ్చిన రోజున ఈ కుహానా సెక్యులిజం, ఈ ఓటు బ్యాంక్ రాజకీయాలు బలాదు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈ సెషన్ని ఇంత సక్సెస్ఫుల్గా నెక్స్ట్ వచ్చే వారితో మాట్లాడండి. ఈ సెషన్ ఇంత మంచిగా తీసుకువెళ్ళినందుకు అండ్ లైవ్లో చూస్తున్నటువంటి వ్యూవర్స్ అందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. జయసింహన్న అండ్ శశిధర్ గారు అండ్ గిరీష్ అన్న, థ్యాంక్ యూ సో మచ్. మీ అందరూ కూడా శ్రద్ధగా విన్నారు. ఈ విన్న విషయాల్ని 10 మందికి చేర్చేలాగా కుదిరినప్పుడల్లా మన కుటుంబ సభ్యులతో ఈ అంశాల గురించి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. మన దేశం బాగుండాలంటే ఎలాంటి ఆలోచనలు చేయాలి, ఎప్పుడు ఉద్యోగము, జీతాలు, కొనాల్సిన వస్తువులు ఇవే కాకుండా మన చుట్టూతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు ఆడుతున్న చదరంగం గురించి కూడా కాసేపు మాట్లాడగలగాలి. అందులో ఆ చిన్న ముక్తాయింపిస్తారు.
అసలు అది వారు అడిగిన దాంట్లో ఇంకొక చిన్న పాయింట్, ఇంత వైవిధ్యం కనబడుతుంది అన్నారు కదా. ఎస్, నా భారతదేశం ఎంత గొప్పదైన దేశం అంటే ఇక్కడ మంచు గుట్టలు మనం చూస్తాం, ఇక్కడ ఎడారి ఉంది, ప్రపంచంలో ఎక్కలేనటువంటి నదులు ఉన్నాయి, ఇక్కడ పీఠభూములు ఉన్నాయి, ఇక్కడ కొండ ప్రాంతాలు ఉన్నాయి. ఒక్కో దేశాలు ఉంటే మొత్తం మంచుతోటి కప్పబడి ఉంటాయి, దేశాలు ఉంటే మొత్తం ఎడారితోటి ఉంటాయి. కాబట్టి అన్ని రకాలైనటువంటి భౌగోళికమైనటువంటి పరిస్థితులు ఈ ప్రపంచంలో ఎక్కడైనా మనం చూడగలుగుతామంటే ఈ వేదభూమి లోపట, ఈ పుణ్యభూమి లోపట, ఈ కర్మభూమిలో, ఈ తపోభూమిలో, ఈ దైవ భూమి లోపటనే మనం చూడగలుగుతాం. థ్యాంక్ యూ సార్. ఒకసారి ఆఫ్ చేసి ఆన్ చేయండి. జై శ్రీరామ్. మన భారతదేశ చరిత్రని మన చిన్నప్పటి నుంచి చూస్తున్నాం, ఎంతో వక్రీకరించి చెప్పారు. మనకి ఎడ్యుకేషన్ మినిస్టర్ కూడా ఆ టైంలో ఒక ముస్లింని పెట్టి మన పాఠ్య పుస్తకాల్లో మన చరిత్ర ఎలాగ చురిపేశారో మీ అందరికీ తెలుసు. సో ఇంత జరుగుతున్న ఇప్పుడు మన మోదీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మాకు చాలా ధైర్యం వచ్చింది. సో అంత బ్రహ్మాండంగా ఉన్న చరిత్రలో ఇప్పుడు యూట్యూబ్లో ఒక ధ్రువరాటి అనేవాడు ఇష్టం వచ్చినట్టు వాగుతున్నాడు, వాడు చరిత్రని ఇంకా మార్చేస్తున్నాడు, చాలామంది వ్యూస్ వస్తున్నాయి. దాని గురించి మీరు అభిప్రాయం చెప్పండి. ఎందుకంటే దాన్ని మనం ఇంటి కొట్టాలి, దాన్ని మనం అందరం దాన్ని ఖండించి ఆ వీడియోని మనం యూట్యూబ్లో లేకుండా చేయాలి. దానికి తగ్గట్టుగా మీరు అందరూ సహకరించాలి. ఈ విషయం గురించి మీరు చెప్పాలన్న. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అన్న వాడు పేర్లనే ఉన్నది టట్టి అని. సో వాడి గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత బెటర్. వాడు అయితే ఫ్యాక్ట్ ఏడికని స్టార్ట్ అవుతుంది అని అంటే ధ్రువరాటి అన్నారు కాబట్టి, ధ్రువరాటి మీరు ఒక ప్యాటర్న్ ఒక 10 వీడియోస్ తీసి చూసుకుంటే ఫస్ట్ మీరన్న మాటకైనా నేను స్టార్ట్ చేస్తా. వాడిని మనం ఎట్లా ఆపలేము. వాడు యూట్యూబ్కి కంప్లైంట్స్ ఉంటాడు, వాడు యూట్యూబ్ రెగ్యులేషన్స్కి కరెక్ట్గా ఉంటాడు. అన్లెస్ అండ్ అంటిల్ వాడక్కడ ఏదైనా చేడిచాడి చేస్తేనే మనం వాడిని గెలుకోవచ్చు. వాడు మాట్లాడేది కూడా రాజ్యాంగబద్ధంగా మాట్లాడతాడు. వాడు పొలిటికల్గా కరెక్ట్ ఉన్నాడు అని అంటే వాడిని ఏదైనా మనం యాక్ట్ చేసవచ్చు. వాడు కాన్స్టిట్యూషనలీ కరెక్ట్ ఉంటున్నాడు. సో వాడిని మనం ఎట్లా టార్గెట్ చేస్తామనే దానికంటే వాడిని మనం నరేటివ్కి కౌంటర్ నరేటివ్ ఎట్లా ఇస్తామని అనేది మన గోల్ పెట్టుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ వాడు ఏం చేస్తాడు, ఒక ఫ్లైటు ఈ మహాసముద్రంలోకి పోతుంటే ఎందుకు మాయమైంది, World War IIలో ఈడేం తిన్నాడు, ఈడేడ చచ్చిండు, ఇట్లాంటి మాటలు మాట్లాడంగానే పూరలందరూ జర ఎంతూజియాస్టిక్గా చూస్తారు. ఎందుకు చూస్తారు అని అంటే ఇప్పుడు ఈ ఇన్ని పేజీలు చదివితే దొరికే కంటెంట్ వాని ఒక్క ఛానల్ చూస్తే మనకు నెత్తిలెక్కుతుంది. సివిల్ సర్వీసెస్ ప్రిపేర్ అవుతున్న వాళ్ళు లేకపోతే ఏడికైనా వచ్చిన వాళ్ళకి ఈ కంటెంట్ కొంచెం అవసరం ఉంటుంది. ఇది ఎంత ఉన్నది అననే దానికంటే ఎక్కువ ఇందులో ఎంత నిజం ఉన్నది అన్నది మనం చూసుకుంటే సాల్వ్ అవుతుంది. మీరు ధ్రువరాటి అని అన్నారు, నేనేమంటా అంటే ఇల్లు గెలిచి రచ్చ గెలవాలి అని అంట. ధ్రువరాటి దాకా పోయే కంటే ముందు ఈడొక నాగుపాము ఉన్నది తెలుగు రాష్ట్రాలల్లో, కప్పకొని తీసుకొని మాట్లాడతాడు. అట్లా కాదండి అనేది మాట్లాడతాడు ఒక మనిషి ఉన్నాడు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు అంటారు ఆయనని. ఈయన ఏం చేస్తాడంటే, అంటే మీకు చెప్తున్నా వీళ్ళు ఏం చేస్తాడనంటే, అగో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను వేరే వాళ్ళని తీసుకొని ఎగ్జాంపుల్ మాట్లాడలేను కాబట్టి నా ఎగ్జాంపుల్ నేనే తీసుకొని మాట్లాడతా. ఫలానా మనిషి ఫలానా రాజు అబ్బా బయట మొత్తం ఏం దానాలు చేస్తున్నాడు, ఏం ధర్మాలు చేస్తున్నాడు, ఏం పరిపాలన చేస్తున్నాడు అని చెప్తాడు. కాకపోతే వాడు ఇంటికి వచ్చి రోజు మర్డర్ చేస్తాడు, అది చెప్పాడు, సగం నిజాలు చెప్తారు. ఈ రాత్రికి వచ్చి మర్డర్ చేస్తాడని అంటారు చూడు, ఇది మనం ఎక్స్పోజ్ చేయాలి. ఇది ఒక్కటి మనం ఎక్స్పోజ్ చేస్తే సెట్ అవుతుంది. ఇప్పుడు ధ్రువరాటి అనేటోడికి పేరు ఎందుకు వస్తుంది అని మీ లాస్ట్ క్వశ్చన్ తీసుకుంటే, ఇవాళ కాంగ్రెస్ ఏదైనా చెప్తే మీరు నమ్ముతారా అన్న? ఆ కాంగ్రెస్ ఏదైనా చెప్తే నమ్మరు అని అన్నందుకు పాపము ఒక లిల్లీని పట్టుకున్నారు. ఆ లిల్లీ వాడు సిల్లీ ఛానల్ పెట్టుకున్నాడు. ఆ సిల్లీ ఛానల్ పెట్టుకొని రైమింగ్లు ఇంకోటి వస్తుంది, మనం మాట్లాడలేము. సో ఆడు మాట్లాడతాడు, ఆడిని మాట్లాడంగానే ఏమైందంటే ఆడిని కూడా మనం మూతిమిద్ద అన్నినాం. క్లియర్గా చెప్తే ఈడో పెద్ద పటీచరగాడు అని చెప్పి మనకు అర్థమైంది. ఈ పటీచర అర్థమైన తర్వాత ఎవడో ఒక్కడు మాట వినాలి కదా. ఆడు ప్రయత్నం ఆడు చేస్తూనే ఉంటాడు, ఆడు విశ్వ ప్రయత్నం ఆడు చేస్తూనే ఉంటాడు. వాడేం చేసిండు, వాడు వీళ్ళని ఎండార్స్మెంట్ చేస్తాడు. ఈ లిల్లీ వచ్చి సిల్లీగా ఆ ధ్రువరాటిని ఎండార్స్ చేస్తాడు. మనం ఏం చేస్తామనంటే ఈడేం చెప్తుండో అని చూస్తాం. నేను అంటానా సూసుడు ఎందుకు, బీపీ పెంచుకున్నాడు ఎందుకు, షుగర్ ఎందుకు పెంచుకున్నాడు, సీదా చూడాలా అని ఇట్లా బంద్ చేయాలా, మనకు నచ్చింది చూసుకోవాలా. నేను అదే చెప్తా. అయితే ఇక్కడ ఒక పాయింట్ చెప్పాలన్నా అన్న, ఒక పాయింట్ ఏంటంటే ధ్రువరాటి అనేవాడు చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా
ఏమి సత్యమైనవి కావు, అన్ని అర్ధసత్యాలు. అర్ధసత్యాలు ఎప్పుడూ ప్రమాదకరమే, అబద్ధాలనైనా ఛేదించవచ్చు. ఉదాహరణకు ఒక విషయం చెప్తా. భారతదేశం ఎప్పుడూ కూడా ఆవు మాంసాన్ని ఎగుమతి చేయలేదు. ఆవు మాంసం కానీ ఎద్దు మాంసాన్ని ఎగుమతి చేయలేదు. అధికారికంగా అది అంటే చట్టపరంగా అది లేదు మనకి. కానీ ఒక ఆవు బ్యాక్గ్రౌండ్లో ఒక ఆవుని అలా సాకుతూ ఉన్నట్లుగా ఒక చిన్న వీడియో చేస్తూ చిన్న ఇంట్రడక్షన్ ఇస్తూ వెంటనే అదే వీడియోలో వాడు చెప్తాడనమాట, బీఫ్ ఎక్స్పోర్ట్లో భారతదేశం చాలా అగ్రస్థానంలో ఉందని. ఇక్కడ బీఫ్ అని అంటాడు, అక్కడ ఆవుతో ఫోటో దిగాడు. దాని అర్థం ఏంటి? జనాల్ని మిస్ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాడు. జనాలు ఏమనుకుంటారు? అది గేదె మాంసం అనుకోరు, ఆవు మాంసమే అనుకుంటారు. కానీ ఆవు మాంసం భారతదేశం ఎప్పుడు ఎగుమతి చేయడానికి అంగీకరించదు. ఇలాంటి కల్ప్రిట్, కన్నింగ్, అర్ధసత్య మా వార్తలు చెప్పే లేకపోతే విషయాలు చెప్పే ఒక సోకాల్డ్ బ్యాచ్ ఎందుకు అతనికి అంతమంది వ్యూవర్స్ అనే విషయానికి వస్తే, దేశమంతా ఒకవైపు ఉంది, దేశ వ్యతిరేకత అంతా ఒకవైపు ఉంది అనుకుంటే వాడికి వచ్చేటటువంటి ఆ 2-3 కోట్ల మంది దేశ వ్యతిరేక సంఖ్య. మిగతా 137 కోట్ల మంది ఇటే ఉన్నారు. మొత్తం అటు చూడట్లేదుగా. ఇందులో ఒక చిన్న అడిషన్ అన్న, మీరు అన్నదానికి ఒక చిన్న అడిషన్ ఏందనంటే, ఇవాళ మీరు ప్రాక్టికల్గా జరసేపు మాట్లాడుకుందాం. ఒక 2 సెకండ్సే తీసుకుంటా. ప్రాక్టికల్ సినారియో ఏంటంటే, ఇలా జర్నలిస్టులు ఎవరు అని చెప్పంగానే మనం ధ్రువరాటి అంటాం, లిల్లీ అంటాం, గంజాయి తోటల తులసి మొక్క అంటాం, ఇట్లా అంటాం. ఇంకెవరు అనగానే బర్కాదత్ అంటాం, రవీష్ అంటాం. మన అమోక్ పేరు ఒక్కసారి అని చెప్పిరానా? ఈడ కూర్చున్నా మన అన్న పేరు చెప్పిరానా? శశిధర్ అన్న పేరు తీసుకురానా? ఈ పేర్లు రావు. ఎందుకనంటే వీళ్ళే జర్నలిస్టులు. వెనకటికి ఉన్న కమ్యూనిస్టులు ఇలా అనలిస్టులు అయ్యి కత్తులు పట్టుకుంటురు. వెనకటికి గన్ను పట్టుకున్నారు, తర్వాత పెన్ను పట్టుకున్నారు, ఇప్పుడు మైక్ పట్టుకుంటురు. ఇది ప్రాబ్లం వచ్చింది ఇక్కడ. మనం ఎన్నడాల ఈ నెట్వర్క్ ఇట్లానే నడుస్తుంది, ఈ వ్యవస్థ ఇట్లానే నడుస్తుంది. దీన్ని మనం ఎట్లా కౌంటర్ చేయాలనేది మనం చూసుకోవాలి. దీన్ని మించింది ఇంకా పెద్ద సొల్యూషన్ మన దగ్గర ఉండదు. వాడిని ఎంత కౌంటర్ నరేటివ్ ఇంకొకటి ఏముంటుంది అంటే, ధ్రువరాటి అన్నారు కదా, వాడిని మనం ఎందుకు టెంప్ట్ చేస్తామనంటే, వాడిని ఎందుకు చూస్తామనంటే, యూట్యూబ్లో అంటే మీకు చెప్తున్నా, నేను పెద్ద యూట్యూబర్ని కాదు, హానెస్ట్గా చెప్పాలంటే నాకు అది పెద్దగా అర్థం కూడా కాదు. బట్ ఇక్కడ ఒక ఛానల్ ఇలా నడుపుతున్నాం కాబట్టి దాని గురించి కొంచెం నేర్చుకున్నాం కాబట్టి మీకు చెప్తున్నా, ఫర్ ఇన్ఫర్మేషన్ ఆఫ్ సబ్జెక్ట్. అల్గారిథం అనేది ఒకటి ఉంటుంది యూట్యూబ్లో. ఇప్పుడు అన్నకు తెలుసు, అమ్మోకి తెలుసు ఉంటుంది. ఈ అల్గారిథం ఏం చేస్తానంటే ట్రాఫిక్ ఫ్లో ప్యాటర్న్ని డిజైన్ చేస్తుంది. వీడికి పాకిస్తాన్ నుంచి బాగా సపోర్టర్లు ఉన్నారు. రీసెంట్గా వచ్చిన అంటే మేము ఒక 80 మందిని మేమే చూసినాం. 100%. నా టీమే చూసింది, నా సొంతంగా టీం, మా చిత్రగుప్తుల టీమే 80 మంది డేటా అనలైజ్ చేస్తే అందులో అందరూ ఎవ్వరూ ఐడీలు పెట్టలే, కానీ 2-3 దొరికిండ్రు. షిట్టాలు ఇప్తాం కదా, అందుకే ఆ షిట్టాలు ఇప్పేసరికి పాకిస్తాన్కి వెళ్ళింది అది. అండ్ ఫేస్బుక్, ట్విట్టర్ అంతా పాకిస్తాన్ ఉన్నది. సో వీళ్ళు పెట్టంగానే ఏం చేస్తున్నారంటే హిందూ పేర్ల మీద వచ్చి ఆ ట్రాఫిక్ని ఫుల్ ఫ్లెడ్జ్గా తీసుకుపోతారు. ఆ అల్గోరిథం అక్కడ వచ్చి ఆగిపోతుంది. ఎందుకంటే యూట్యూబ్ వాడికి పైసా కావాలా. ఇక్కడ మీకు ప్రొజెక్ట్ అవుతుంది, ఇక్కడ మీకు ఇక్కడ అన్ని మనం చూసి ఏమనుకుంటామంటే, అబ్బాయిడు ఏమో తోపు మాట్లాడుతున్నాడు అనుకుంటాం. అందులో ఏముండదు. ఇక తెలంగాణలో చెప్పాలంటే ఇక పొట్టే ఆడ ఏముండదు, ఆడ పొట్టు తప్ప ఇంకేముండదు, ఆడ ఒడ్ల పొట్టే ఇక అది ఏం పనికి రాదు ఆడ. ఇసుంటి వాళ్ళు అందరూ మనం పెద్ద, నేనేమంటా అంటే సమ్ టైమ్స్ ఇగ్నోరెన్స్ ఈజ్ ద బెస్ట్ మెడిసిన్. ఎవరు రాను అని అన్నామంటే అయిపోయి. ఇంకొక పాయింట్ కూడా, అదే ధ్రువరాతి చెప్పేటటువంటి ఆధారాలు అన్ని ఆధారాలతో చెప్తాడన్న ధ్రువరాతి తోపన్న అని కొంతమంది అంటారు, అమాయకులు పాపం. వాడు చెప్పేవన్నీ కూడా మింటు, స్క్రోలిన్ ఇలాంటి ఫక్తు, యాంటీ నేషనల్, ఆల్రెడీ అనుమానాస్పదమైనటువంటి వెబ్సైట్స్, అలాగే మీడియా ఛానల్స్, వాటికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ తీసుకుంటాం. యాక్షన్ అన్నారు కాబట్టి అన్న, ఏవైతే ఐడియాలు తీసినా, ఒక్క నిమిషం చేస్తారన్న, ఏవైతే మేము ఈ ఐడియాలు తీసినాం కదా, ఈ ఐడీలు కొంచెం మేము ఇప్పుడు కేసు కూడా ఫైల్ చేసినాం. ఇది ఎన్ఐఏకు మేము ఇండైరెక్ట్గా ఒకటి పంపినాం. సరే మళ్ళీ ఈ ఐడీలు ఇక్కడికి మ్యాచ్ అవుతున్నాయి, ఇఫ్ వీఆర్ బ్రింగింగ్ ఇట్ టు ది నోటీస్ ఆఫ్ ది అథారిటీస్ అని చెప్పి మేము పెట్టినాం. ఇక దర్యాప్తు సంస్థలు చూసుకోవాలి. అంటే నాకు ఒకటి తెలియక అడుగుతా, మన గవర్నమెంట్ ఉంది కదా, సెంట్రల్ గవర్నమెంట్లో మనకి 10 సంవత్సరాల నుంచి ఉన్నాం మనం. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు గవర్నమెంట్ ఉన్నప్పుడు వాడు ఇష్టం వచ్చినట్టు చేసారు, ఎడ్యుకేషన్ సిస్టమ్నే మార్చేసారు వాళ్ళు. ఈ యూట్యూబ్లో వీడిని ఎందుకు మన వాళ్ళు ఆపలేకపోతున్నారు? అదే అన్న, ఇప్పుడు యూట్యూబ్ ఒక రెగ్యులేషన్తో నడుస్తుంది, ఒక కాంప్లైన్స్తో నడుస్తుంది. ఇప్పుడు నేను మీ ఇంట్లోకి రావాలని అంటే మీ పద్ధతులకు అలవాటు అయితేనే రావాలా. మీ ఇంట్లోకి వచ్చిన తర్వాత నేను పెత్తనం చేస్తే నా ఇంటికి వచ్చినాక నీదేంద్రబాయ్ లొల్లి అని చెప్పి మనం కయ్యం పెట్టుకుంటాం. సో యూట్యూబ్ అనేది వాని ఇల్లు, వాని కంప్లైంట్స్లో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా. వాట్సాప్ ఉన్నది, ఎన్క్రిప్షన్ ఆఫ్ ది డేటా బయట పెట్టాలా మేము అడిగినప్పుడు అని చెప్పి కేంద్ర ప్రభుత్వం అడుగుతున్నది, దర్యాప్తు సంస్థలు అడుగుతున్నాయి. ఇవాళ వాట్సాప్ ఏమంటుంది, నేను భారతదేశాన్ని విడిచిపెడతానన్నారు. కేంద్ర సర్కార్ ఏమనన్నది, గర్జించి చెప్పురు, ఉంటే ఉండు, పీక్తే వీక్.
ఉంటే ఉండు, పీక్తే వీక్, తర్వాత చూద్దామని అంటారు. ఆ సందర్భంలో వచ్చిన ప్లాట్ఫామ్లే నమో యాప్. ఎప్పటికైనా ఫేస్బుక్ ఎగిరిపోతుంది, ఎప్పటికైనా యూట్యూబ్ ఎగిరిపోతుంది, ఎప్పటికైనా వాట్సాప్ ఎగిరిపోతుంది. ఇది ముందే పసిగట్టిన చెప్పనించుక ఛాతి నరేంద్ర దామోదర్. సో ఇక్కడ నేనేమంటా అంటానా, మనం పెద్ద ఇప్పుడు ఇక్కడ కూర్చున్నోళ్ళము స్ట్రాటజిస్టులం ఉండకపోవచ్చు, అందరం ఇక్కడ ఉన్నోళ్ళం రిఫార్మిస్టులం ఉండకపోవచ్చు. నేను అనేది ఏందనంటే మనం సొల్యూషనిస్టులం ఉండాలి. మనకు కనబడే సొల్యూషన్ ఏందన్నది వెతకాల. అట్లా చేస్తే చాలు, మీరు కూడా ఒక సైనికుడు అంట. టెక్నికల్లీ హీఈస్ రైట్, మోరల్లీ నాట్. టెక్నికల్గా వాడు తెలివిగా ఆడుతున్నటువంటి ఆట అంతే. శివ గారు చివరిగా సజెషన్ అండి. వన్ బై వన్. దీనికి చాలా ప్రాక్టికల్ సొల్యూషన్ చెప్తాను నేను. ఈ ధ్రువరాటి అనేవాడు సోషల్ మీడియాలో ఉన్నాడు కదా, వాడు బయట నిజంగా పాలిటిక్స్లోకి వచ్చి ఎంపీగానో ఎమ్మెల్యేగానో అయితే పోటీ చేయట్లే. సోషల్ మీడియాలో ఉన్న వాళ్ళని సోషల్ మీడియాలోనే ఎట్లా ఎదుర్కోవచ్చు అంటే, వాడు చేసే వీడియోలకి సీరియస్గా మనం కూడా వీడియోలు చేస్తే మనం పందితో కొట్లాడడానికి గుంత మురిక్కాలలో దిగాల్సిన పని లేదు. మన తెలుగు రాష్ట్రాల్లో ఒక ఆయన ఉన్నాడు, ఆయన ప్రతి హిందూ దేవాలయం దగ్గర పోయి ఇది బుద్ధుడిది అంటాడు. ఏముండదు ఇక సింపుల్, ఇది బుద్ధుడిది, తిరుపతి బుద్ధుడిది, శ్రీశైలం బుద్ధుడిది, విజయవాడ బుద్ధుడిది అంటారు. అట్లా చెప్తున్నప్పుడు సడన్గా ఏం చేసిండంటే, ఆయనకు వ్యతిరేకంగా ఒక ట్రోల్ పేజీ మొదలైంది. ఎక్కడ చూడ వాళ్ళు ఏంటంటే ఒక బోరింగ్ పంపు చూపిస్తారు, చూపించి ఇది కూడా బుద్ధుడి కాలందే, దీన్ని హిందువులు జాతీయం చేసుకున్నారు, ఇది ఇప్పుడు లింగం అంటున్నారు అంటాడు. ఈ విధంగా అంటే ఈవెన్ నేను కూడా చెప్పిన, బుద్ధుడి కాలంలో బుద్ధుడి వేదననే వేదంగా మారింది అని చెప్పి ట్రోల్ చేయడం అనమాట. వాడు చెప్పని కూడా మనం చెప్తుంటాం. అట్లా ధ్రువరాటిని సోషల్ మీడియాలో ఫేస్బుక్, ట్విట్టర్ ప్రతి చోట కూడా ఉద్దేశపూర్వకంగా కమెడియన్ చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే సన్నీ లియోన్ని నెక్స్ట్ నరేంద్ర మోడీ క్యాబినెట్లో మహిళా శిశు సంక్షేమ శాఖకు మంత్రిగా చేస్తున్నారని ధ్రువరాటి చెప్పిండని చెప్పాలి. ఇటువంటి పోస్టులు కంటిన్యూగా పెడుతుంటే ధ్రువరాటి అనేవాడు జోకర్ అవుతాడు. ఎందుకు ఇది వర్కౌట్ అవుతుందని నేను చెప్తున్నా అంటే, ఒక 10-15 ఏళ్ల కిందట ఒక ఆయనను తీసుకొచ్చి ఈయన గాంధీల వంశం నుంచి వచ్చిండు, రాజీవ్ గాంధీ వారసుడు, నెహ్రూ మునిమన్వడు, ఇందిరాగాంధీ మనవడు అని చెప్పి ఎన్డీటీవీ లాంటి వాళ్ళు చాలా భారీగా ఇంట్రొడక్షన్స్ ఇచ్చిండ్రు. సోషల్ మీడియా ఏం చేసింది, ఆలుగడ్డ పెడితే బంగారం వస్తుందని బయట పెట్టేసింది. ఇప్పుడు ఎప్పుడైతే జోకర్ అయిండో అప్పుడు ప్రైమ్ మినిస్టర్ కాలేడు. సో ఈ ధ్రువరాటిని కూడా మనం జోకర్ చేసే పనిలో ఉండాలి. థ్యాంక్ యూ. చివరగా అంటే అనేక విషయాలు చర్చకు వచ్చినాయి, అనేక ప్రశ్నలు వచ్చినాయి. గడిచిన 10 సంవత్సరాలుగా ఏం మార్పులు ఈ దేశంలో కనబడాయో మన కళ్ళ ముందర ఉంది. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట్లాడుతూ పార్లమెంట్లో చాలా ఓపెన్గా చెప్పిండు, 1000 సంవత్సరాల ఎజెండా ఫిక్స్ చేస్తా 3వ టర్మ్ లోపల. ఎన్ని సంవత్సరాలు? 1000 సంవత్సరాలుగా మనం ఏం కోల్పోయినామో 1000 సంవత్సరాల ఎజెండా నేను ఫిక్స్ చేస్తా అని పార్లమెంటు సాక్షిగా చెప్పినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు. ఇక అన్నిటికీ సమస్యలన్నిటికీ ఒకటే ఒక మందు, ఇవాళ జాతీయవాద ప్రభుత్వం మళ్ళీ ఏర్పడాలి. 11, 12, 13వ తేదీ ఎలక్షను, 11 సెకండ్ సాటర్డే, 12 సండే, 13వ రోజు హాలిడే. కాబట్టి పుణ్యక్షేత్రాలకు పోతాము, తీర్థయాత్రలకు పోతాము, లేకపోతే చుట్టాల ఇళ్ళకు పోతాము. ఇది మానుకోవాలి. ప్రజాస్వామ్య పండుగ 13 మే నాడు ఉంది. ఎండ ఎక్కువ ఉంది, ఏం వెళ్తాము కాదు. హిందూ ఓటు బ్యాంకు, హిందూ ఇప్పుడు మీరు కానీ ఈ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళం కానీ జాతీయవాద ప్రభుత్వం ఎన్నుకోవడం లోపల హిందూ ఓటు బ్యాంకు శక్తి ఏందో 13 మే నాడు పోలింగ్ బూత్ లోపల మనం చాటాల్సిన అవసరం ఉంది. అప్పుడు మాత్రమే మనం ఇప్పుడు ఇక్కడ చర్చించినటువంటి విషయాలు భవిష్యత్తులో వచ్చేటువంటి ప్రమాదాలన్నిటికి కూడా కామాలు కాదు, పులి స్టాప్ పడుతుంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. అన్న ఒక చిన్న రిక్వెస్ట్ అన్న, అందరికీ జై శ్రీరామ్ అన్న, హర హర మహాదేవ్. అయితే నిన్న చిన్న ఇన్స్టాగ్రామ్ ఒక చిన్న క్లిప్ చూసిన, జై శ్రీరామ్ కానీ కామెంట్ పెడితే ఇన్స్టాగ్రామ్ కూడా హైడ్ చేస్తున్నాడు అన్న. దీనికి జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టినా నేను, ఇన్స్టాగ్రామ్ హైడ్ చేసింది దానంతా. నేను చూసిన అన్న, పర్సనల్గా చేసిన, నేను చూసిన హర హర మహాదేవ్ పెడితే జై శ్రీరామ్ అని పెడితే ఇన్స్టాగ్రామ్ దే కూడా ఇది స్టార్ట్ అయింది. సో ఈ బూట్స్ని కొంచెం ఎట్లా ఎదుర్కోవాలి అంటే, దీనివల్ల సనాతన ఇన్ఫ్లుయెన్స్ చాలా అంటే చాలా ఎఫెక్ట్ అవుతుంది అన్న. వాళ్ళ డిమానిటైజేషన్ పక్కన పెడితే వాళ్ళ మ్యాటర్ అనేది మాలాంటి యూత్కి రీచ్ కాలేకపోతున్నారు. సో దీనివల్ల కూడా చాలా లాస్ అవుతుంది. దీనికి ఏమైనా సొల్యూషన్ కూడా మీరు కొంచెం ఆలోచించి క్లియర్ చేయండి. హ్యాష్ ట్యాగ్ కాదన్న, జస్ట్ జై శ్రీరామ్ అని కామెంట్ పెట్టినా ఇన్స్టాగ్రామ్ హైడ్ చేసింది. అది
దాని నుంచి అదే హైడ్ అయిపోయింది. స్పెల్లింగ్ చెప్పండి, ఏ స్పెల్లింగ్తో? జై శ్రీరామ్ అంతే, SRIRAM అంతే. ఐ స్టాండ్ కరెక్టెడ్ విత్ ది డేటా. హౌఎవర్ నేను ఏమంటున్నా అంటే హ్యాష్ ట్యాగ్ పెడితే అల్గారిథంకి కనెక్ట్ అవుతుంది. హ్యాష్ ట్యాగ్ పెట్ట అన్న యాక్చువల్లీ నేను వీడియోస్ చేస్తుంటా ఇది సనాతన ధర్మం మీద. నాకు హిడెన్ కామెంట్స్లో వచ్చేవి బూతులేమో అనుకుంటా, కానీ అక్కడ వచ్చే జై శ్రీరామ్, జై శ్రీరామ్ ఉంటుంది ఇలా ఉంటుంది, లేకపోతే జై శ్రీరామ్ అంటే ఒక ఫైర్ ఉంటుంది, దానికి హిడెన్ కామెంట్స్లోకి వెళ్ళిపోతాయి. అంటే ఇంకొకటి కూడా ఉండొచ్చు, బహుశా ఆ యూజర్స్ ఎవరైతే ఉంటారో వారు కొన్ని ఎప్పుడైనా ఒక అసభ్యకరమైన వ్యాఖ్యలు చేసి ఉండొచ్చు, వారి మీద ఆ కామెంట్స్ రిపోర్ట్ చేసి ఉండొచ్చు. తినే లెట్స్ క్రాస్ చెక్ చేస్తున్నా బోత్ సైడ్స్. ఓకే, అండ్ దీనికి సంబంధించి రానున్న సెషన్స్లో ఎవరైనా సమాధానం చెప్తారేమో, అండ్ దీన్ని కూడా హైలైట్ చేద్దాం మన సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో. జై శ్రీరామ్. జై శ్రీరామ్. జై శ్రీరామ్. భారత్ మాతా కీ జై. థ్యాంక్ యూ వెరీ మచ్. జై శ్రీరామ్.